శ్రీశైలేశదయాపాత్రం శ్రీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం సదాశక్తిపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుక్మ వ్యామోహతస్తరిశనాని తృణాయ మేనే అస్మత్పురోర్భగవతోऽస్యదయైకసిन्धो రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధనా. போய பிள்ளையும் போதர்வான் என்னனவும் தீ நிறுத்தூஷாதும் சத்தேம்பாவாய். అస్మత్ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనకు మాయనై అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాశురం. ఇంతవరకు కూడా తనను తాను ఒక గోపిక కింద సంభావించుకున్నటువంటి ఆండాళు తల్లి ఈ యొక్క మొట్టమొదటి 5 పాశురాల లోపల భగవతత్వం అనేది ఈ విధంగా ఉంటుంది. మీరందరూ కూడా భగవతత్వాన్ని తెలుసుకుని గ్రహించి ఆ భగవంతుడి వైపు మీరు మళ్ళండి అని చెప్పారు. అంటే మీరందరూ కూడా భగవద్ అభిముఖులు కండి అని చెప్పని ప్రబోధిస్తున్నారు అంటారు. అంటే ఈ 5 పాత్రల్లో మనం ఏం చెప్పుకోవచ్చు? భగవద్ ఆభిముఖ్య దశని మనం ఆండాలు తల్లి సూచిస్తోంది అని మనం చెప్పుకోవచ్చు. ఏంటి భగవంతుడి యొక్క రూపాలు అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, భగవత్ స్వరూపం ఎన్ని విధాలుగా ఉంటుందంటే 5 రూపాలుగా ఉంటుంది. 5 విధాలుగా: పరస్వరూపము, ఊహస్వరూపము, విభవ స్వరూపము, అంతర్యామి స్వరూపము, అధ్యాస్వరూపం అని 5. మొట్టమొదటి పాసురం మార్గళి తింగళ లోపల నారాయణనే నమకే అని చెప్పినప్పుడు దాంట్లో స్వామిక ఉభయ విభూతి నాయకత్వము, తర్వాత అది పరస్వరూపం. తర్వాత వచ్చినటువంటి వ్యూహ స్వరూపం లోపల పార్కలలు పయ్యపేర్లు పరమన్ అడిపాడి పరమ పురుషుడు యొక్క పాదార విందములను ప్రస్తుతించేటప్పుడు క్షీరాబ్దినాథుని గురించి ఆ వ్యూహ స్వరూపాన్ని గురించి చెప్పి, దాని తర్వాత పాశం ఏది ఉందో ఓంగి ఉడహరంద అన్న పాశం లోపల అటు దేవేంద్రుడికి చక్కగా రాజ్యాన్ని తెచ్చి ఆ మిషతో చక్కగా ఈ లోకాలన్నింటినీ కూడా తన దివ్య పాదార విందముతో కొలుసుకున్నటువంటి ఆ యొక్క విభవావతారుడైనటువంటి త్రివిక్రముల గురించి చక్కగా పాడి, దాని తర్వాత వచ్చినటువంటి ఆదిమలై కన్నా ఉనింకాయ ఘనమైనటువంటి పాశురం లోపల అదిగో ఆ దహర విద్య 32 బ్రహ్మ విద్యల్లో అంతర్యామి విద్య అనేటువంటి దాన్ని చక్కగా ప్రబోధించి అంతర్యామి తత్వాన్ని తెలిపి, దాంతో పాటుగా కనుక మనకు ప్రధానమైనటువంటి అవతారం ఏదైతే ఉందో శ్రీరామచంద్రుడికి అవతారాన్ని కూడా చక్కగా అందులో తెలిపి, తర్వాత ఈ పాత్ర అయితే ఉందో దీని లోపల సౌలభ్యానికి పరాకాష్ఠ అయినటువంటి ఆ యొక్క కృష్ణ భగవానుడిని కూడా ఇందులో స్తుతిస్తున్నారు మన ఆండాళు తల్లి. దాంతోపాటుగా 5వ భాష లోపల అర్చావతార వైభవాన్ని కూడా చెప్తున్నారు ఈ భాష. ఎలా కానీ మనం చూద్దాం. ఇందులో ఈ గోపికలు ఎవరైతే ఉన్నారో నందవ్రజంలో ఉండేటువంటి గోపికలు, వీళ్ళకి సాక్షాత్తు వీళ్ళు అసలు ఏం చెప్తారంటే, గోపికలు రామావతారంలో ఎవరైతే ఆ యొక్క ఋషులందరూ ఉన్నారో రామచంద్రుని చూసి మోహపడ్డప్పుడు స్వామి వాళ్ళకు ఒక అభయం ఇచ్చాక, ఈ అవతారంలో కాదు వచ్చే నా యొక్క అవతారం ఏదైతే ఉందో కృష్ణావతారంలో మీరందరూ కూడా గోపికల కింద జన్మించండి, అప్పుడు మీకు ఏ విధంగా మీరు మనసులో ఏదో కోరికలు ఉంటాయి వాటన్నిటిని కూడా అక్కడ మీరు తీర్చుకోవచ్చు ఉన్నట్టుగా చెప్పారు స్వామి. అందుకే పుంస మోహన రూపాయ పుణ్యశివకాయ మంగళం అంటాం కదా. అలాగా మహర్షులందరూ కూడా గోపికల కింద జన్మించారు అనేటువంటి ఒక ఐడియా మనకు. తర్వాత గొప్ప వాళ్ళకి మహర్షులైన వాళ్ళకి కూడా వాళ్ళకందరికీ కూడా ఆ యొక్క భగవత్ సంబంధమైన జ్ఞానం అనేటువంటి కొత్త గొప్ప వాళ్ళకు ఉంటుంది. అంతేకాకుండా
ఈ గోకులంలో ఎక్కడెక్కడి వాళ్ళందరూ కూడా మహర్షులందరూ వాళ్ళందరూ వస్తుండే వాళ్ళుగా. కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే అవతరించారో ఆ నందుడి యొక్క వాకిటి గడప మహర్షులందరూ కూడా ఆవాసమైంది కదా. కాబట్టి వాళ్ళు వీళ్ళు ఇంతమంది వచ్చి అక్కడ చర్చ చేస్తున్నప్పుడు, పరతత్వాన్ని గురించి చర్చ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గోపికలకు కూడా కొంచెం వేదాంతం అనేటువంటి కొంచెం పట్టుబడి వాళ్ళకు కూడా ఉంటుంది. అయితే వీళ్ళందరూ అనుకుంటున్నారు ఏమని, మనం చక్కగా ధర్మాసవతం అని చెప్పని ఇవన్నీ మనం చేస్తామని అనుకుంటున్నాము. మరి ఈ వ్రతానికి మరి ఏ విఘ్నాలు లేకుండా కనుక ఈ వ్రతం మనకి జరుగుతుందా అని చెప్పారు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళే పెద్ద పెద్ద కార్యాలు తలబెట్టినప్పుడు అనేక విఘ్నాలు అనేటువంటి రావడం సహజం కదా. శ్రేయాంసి బహు విఘ్నాన్ని భవంతి ధీమతామతి. పెద్ద పెద్ద వాళ్ళకు కూడా విఘ్నాలు కలుగుతాయి. దాంట్లో కూడా మనం ఎంత అని చెప్పంటూ అదిగో ఆనాడు దశరథ మహారాజు పట్టాభిషేకం అని చెప్పి తలపెట్టినప్పుడు ఆ పట్టాభిషేకానికే విఘ్నం కాలేదా అని అంటుంది ఒక గోపిక. కారణం ఏంటంటే అక్కడ పట్టాభిషేకం తలపెట్టిన వాడు సామాన్యుడు కాదు, శంబరాంతకుడైనటువంటి దశరథ మహారాజు. దేవతల సహాయం కోసం ఇంద్రలోకానికి వెళ్ళి 10 విధాలుగా రథాన్ని నడిపినటువంటి మహానుభావుడు దశరథుడు, శంబరాంతకుడు. అలాంటి వాడు పట్టాభిషేకం అని చెప్పి నిర్ణయించాడు. అంతేకాకుండా దానికి మంచి ముహూర్తాన్ని పెట్టిన వాడు సాక్షాత్తు వశిష్ఠ భగవానుడు, వశిష్ఠుడు. ఏమిటండి వశిష్ఠ యొక్క గొప్పదనం? ఆయనకు గొప్పదనం ఉంది. ఆయన చెప్పేనే నేను ఒప్పుకుంటానన్నాడు విశ్వామిత్రుడు. ఏమని? సరేనయ్యా, ఈ రోజు నుంచి నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అని ఒక్క మాటతో రాజర్షి నుంచి బ్రహ్మర్షిత్వానికి విశ్వామిత్రుడు తప్పించిన మహానుభావుడు వశిష్ఠుల వారు కదా. వశిష్ఠుల వారు పెట్టిన ముహూర్తం. దాని తర్వాత ప్రజలందరూ ఏమన్నా తిరస్కరించాలంటే అలా కాదు. అక్కడ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు రామచంద్ర పట్టాభిషేకం జరగాలి అని చెప్పని. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మాతాయాంతం రామన్ ఛత్రావృతాలను అంటే అందరూ కోరుకున్నారు. తర్వాత శ్రీరామచంద్రుడు కూడా విశాలాక్ష నారాయణ ఉపాలమత అని చెప్పని ఆ రాత్రి ఉపవసించి చక్కగా సీతారాములిద్దరు కూడా నారాయణుని ఉపాసించారట. అటువంటి శ్రీరామచంద్రుడు, ప్రజలందరూ కోరుకున్న శ్రీరామచంద్రుడు. తర్వాత ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి పట్టాభిషేకమే భంగమైపోయింది. కాబట్టి మనం అనుకోవటం ఏమిటి, మరి నిర్విఘ్నంగా మనం ఏమన్నా ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేయగలమా అన్న శంక వెలుగొచ్చినది. ఒకటికే మరో కాదు అంటోంది. అయ్యో స్వామి ఎప్పుడు కూడా తన ఏదైతే ఉందో తన కోరికనో లేకపోతే తన మనస్సులోనో లేకపోతే తన దేవుణ్ణో తన కార్యంలో భగనైతే అవ్వచ్చు. కానీ అవతల తన భక్తులు ఎవరైతే ఉంటారో, తనను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విగ్రహములు రాకుండా వాళ్ళ మనసులో కోరికలు తీర్చేటువంటి స్వామి కదా. అదే రామచంద్రుడు తన రాజ్యాన్ని భరతుడికి ఇచ్చి అరణ్యానికి వెళ్ళాడేమో, కానీ అక్కడ 2 రాజ్యాలు స్థాపించాడే మహానుభావుడు. ఏమిటో 2 రాజ్యాలు? వానర రాజ్య స్థాపకుడు కింద సుగ్రీవుడి పట్టాభిషేకం చేశాడు. అక్కడ రాక్షస రాజ్యానికి విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు కదా రామచంద్రుడు. కాబట్టి తన పట్టం కట్టుకోకపోయినా ఇద్దరిని పట్టాభిషేకం చేశాడు. అధిక విశేషం కదా. అంతేకాకుండా స్వామి ఎప్పుడు కూడా తన భక్తుడు ఎవరైతే ఉంటారో వాళ్ళొక మాట అంటే దాన్ని చక్కగా అది ఎలా నెరవేరుద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు స్వామి. ఉదాహరణకు మనకి సైంధవుడు అనేవాడు ఉన్నాడు. ఈ సైంధవుడు అనేవాడి పేరు జయద్రథుడు. వీడు ఈ యొక్క ఎవరైతే కౌరవులు ఎంతమంది? 100 మంది కదా. ఈ 100 మందికి ఒక చెల్లెలు ఉంది దుర్సల అని చెప్పని. ఆ దుర్సల భర్త ఈ యొక్క జయద్రథుడు. అయితే ఏమంటారు, ద్రౌపదికి వరుసకి సోదరుడు వరుస ఒకసారి తను. అయితే ఒకసారి కొంచెం ద్రౌపది కనుక ఏదో కొంచెం వేరే విధంగా ప్రవర్తించడం ఓడబెట్టాట. ఇది చూసినటువంటి పాండవుల లోపల మన భీముడు అర్జునుడు ఏం చేశారు, వీడిని పట్టుకొని వీడికి శిరోమండలం, ఎందుకంటే వీడు ఎంతైనా తనకి వరుసకే బావ అవుతాడు కదా, అందుకని చంపకూడదని చెప్పని ఏం చేశాట, కొంచెం శిరోమండలం చేసి వదిలేశాట. వీళ్ళు కొంచెం సహం గుండెకి చూడటం అంటుంటారు చూడండి, అలా చేసి వీడిని వదిలేట. వీడు అవమానాన్ని భరింపలేక పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసి స్వామి ప్రత్యక్షమైన తర్వాత అడిగాడు, నేను ఆ 5 పాండవులు మొత్తం దాన్ని కూడా మట్టు పెట్టాలి, ఈ వరం ఇవ్వమని అడిగాడు. అడిగితే పరమశివుడు నవ్వి కృష్ణ పరమాత్మ ఆ పాండవుల్ని కాపాడుతున్నంత వరకు కూడా ఆ పాండవులు ఏ ఒక్కరి తల మీద నుంచి కూడా ఒక చిన్న పువ్వు కూడా నేల మీద రాలిపడదయా, అది గురించి నీ ప్రయత్నాన్ని విరమించుకో, అంటే నీ దర్శనానికి వ్యర్థమేనా అని అడిగాడు సైంధవుడు.
అయితే చెప్తా అదేం కాదయా, ఒక్క రోజు మాత్రం ఆ పాండవుని నువ్వు నిలవరింపగలుగుతావు అని చెప్పి ఒక వరం ఇచ్చాట. అయితే అనుకోకుండా భారతీయుద్ధం ఆరంభమైంది. భారతీయుద్ధంలో అనుకోకుండా ఆ రోజు పాప మన అభిమన్య కుమారుడు పద్మవ్యూహం వాళ్ళు వేసిన దాదాపు లోపల ప్రవేశించాడు. లోపల ప్రవేశించినప్పుడు వీడు కాపలా అలా ఉన్నారు, ఎవరిని రానియకుండా లోపలికి. ఎవరి జయద్రథుడు అనే పేరున్నటువంటి వీడు సైంధవుడు. అయితే మన కన్నయ్య, మన కృష్ణుడు ఉన్నాడు కదా, అయినా అర్జున కొంచెం ఇటు రా అని చెప్పి కొంచెం పక్కకి అక్కడికి తీసుకువెళ్ళాట, ఏదో పనున్నట్టుగా తీసుకెళ్ళాట. ఇక్కడ ఎవరున్నారు? ఈ నలుగురు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు వీడున్నారు. ఉన్నప్పుడు లోపల పాపం అభిమన్యుడిని అందరూ చుట్టుముట్టి యుద్ధం చేస్తున్నప్పుడు ఇక్కడ వీడు లోపలికి వెళ్ళి అభిమన్యుడికి సహాయపడదామని చెప్పిన విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ జయద్రథుడికి ఉండేటువంటి వర ప్రభావంతో ఏ ఒక్కరు కూడా ఇది దాటి లోపలికి వెళ్ళిపోయారు. ఇది కారణంగా చూసుకుని ఇది అలుసుగా తీసుకుని లోపల పాపం అభిమన్యుని వధించారు కౌరవులు. లోపలంటి వాళ్ళు మన భీష్ముడు అనుకోండి, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళందరూ కలిసి అభిమన్యుని ఘోరంగా వధించారు. సరే, ఇంతలోకి మళ్ళీ అర్జునుడు ప్రవేశించారు. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ఘోరాన్ని ఇదిగో ఇలా జరిగింది, మేము వెళ్ళలేకపోయాం లోపలికి అని చెప్పి దుఃఖిస్తూ వీడు వార్త చెప్తారు. వార్త చెప్పిన వెంటనే అర్జునుడు కృష్ణ పరమాత్మని అడగలేదు, ఎవరిని అడగలేదు, సలహా తీసుకోలేదు. వెంటనే అనుకోకుండా ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాక, ఈ సాయంకాలం సూర్యాస్తమయం లోపల నేను గనక ఈ యొక్క జయద్రథుడి యొక్క శిరస్సు ఖండించలేకపోయినట్టయితే, ఖండిస్తాను, ఇక్కడ ఖండించలేకపోయినట్టయితే నేను రథంతో సహా అగ్ని ప్రవేశం చేస్తాను అని చెప్పి ఒక శబ్దం చేశాను. ఎవరికండి పరీక్ష? భక్తుడి యొక్క ఆ మాట నిలబెట్టేటువంటి బాధ్యత భగవాన్దే కదా, కృష్ణస్వామిదే కదా. అది ఎంత పని చేశారా అర్జునుడు అనుకున్నాడు. అయితే అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ గురించి లోపల ఉండేటువంటి దుర్యోధనాదులకి తెలిసిందిట. వాళ్ళు వెంటనే ఆనందపడ్డారు. అబ్బా, ఒక వికెట్ డౌన్ అనుకున్నారు. ఎట్లాగా? ఒకవేళ కనుక మనం ఈ జయద్రథుడిని కనుక కాపాడుకున్నట్లయితే, సూర్యాస్తమయం కనుక ఈ అయినట్టయితే జయద్రథుడు అప్పుడు ప్రతిజ్ఞ భంగం అవుతుంది కాబట్టి వీడు అగ్నిప్రవేశం చేస్తాడు అర్జునుడు అని ఏం చేశాక, ముందు మనం జయద్రథుడిని కాపాడుకోవాలి అనుకుని వెంటనే ఒక పెద్ద గొయ్యి తవ్వారు. ఒక గుంట లాంటిది తవ్వి అందులో విని పెట్టారట. పెట్టిన ఆయన, నువ్వు మాత్రం ఎప్పటికీ తెలుస్తున్నప్పుడు కూడా నువ్వు పైకి రాకు, సూర్యాస్తమయం తర్వాత నీకే తెలుస్తుంది, అప్పుడు పైకి వద్దు అని చెప్పారట. సో స్వామి ఏం చేశారు, సరే ఏదో ఒక ఆలోచన చేయాలని చూస్తున్నారట. సరిగా మధ్యాహ్నం అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది. ఇంత లోపల ఇంకా సాయంకాలం అయితే సూర్యాస్తమయం అయిపోతుంది కదా. ఇందులో స్వామి ఏం చేశాక సూర్యాస్తమయం అనేటువంటి ఒక భ్రమని కల్పించాక. ఎటువంటి భ్రమ? మనకు అంటుంటాం కదండి, ఒక సామెత ఉంది కదా, ఏదన్నా పెద్దవాళ్ళు అంటే ఏదన్నా ఉపద్రవం వచ్చినట్టయితే ఇబ్బంది వచ్చి ఆయన చక్రవంతం వేసారండి అని చెప్పి అంటుంటాం కదా. అలాగే స్వామి ఏం చేశాక ఇంకా సూర్యాస్తమానికి సూర్యుడు పదార్థ ఆకాశంలో ఉండగానే తన చక్రాన్ని సూర్యుడికి అర్థం వేసాట. సూర్యాస్తమయం కాలేదు, చాలా ఇంకా కాదని 1 గంట ఏముంది, చక్రాన్ని అడ్డం వేసాట. చక్రాన్ని అడ్డం వేయగానే ఏమైపోయింది, అంతా చీకటి అలముకున్నాయి. చీకటి అలముకోగానే వీళ్ళు అనుకున్నాక, ఈ దుర్యోధనాలు అనుకున్నారు కదా, ఇంకా చీకటి పడిపోయింది అంటే సూర్యాస్తమయం అయిపోయింది అని చెప్పని అందరూ కూడా జయధ్వానాలు, ఆనంద ధ్వానాలు చేస్తూ కేరింతల కోసం చప్పట్లు కొట్టి ఓహో పెద్ద సెలబ్రేషన్ చేశాక. ఈ చప్పుళ్ళకి దీనికి అందరికీ కూడా మరి సూర్యాస్తమయం అయిపోయింది కదా అనుకున్నారు. చక్కగా ఈ జయధనుడు వీరికి ఏం అర్థం కావచ్చు, లోపల తలకాయ బయట పెట్టి చూస్తున్నారట. గుంట లోపల తలకాయ బయట పెట్టి, ఎప్పుడు ఇది తలకాయ బయట పెట్టి వీడు చూస్తున్నారో ఇది గమనించాడు కృష్ణ భగవానుడు. ఆయన అర్జున వెంటనే తీసి బాణం వేయి అని చెప్పని ఆజ్ఞాపించాడు. వెంటనే బాణం తీశాక, బాణం తీసి బాణ ప్రయోగం చేయగానే అక్కడ జయద్రథుడి తల తెగిపడింది. అయితే తెగిపడితే మన నాయన అర్జున ఇంకొక విషయం, ఆ తలకాయ తెగిపడ్డ తలకాయ నేల పడకూడదు, చక్కగా పోయిన నాయన గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఒళ్ళో పడేలాగా వెయ్యి అన్నాడు. అలాగే తలకాయ తెగింది. అదే బాణంతో ఆ తల వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది, జయద్రథుడి యొక్క తండ్రి తపస్సు చేసుకుంటాక ఆయన ఒళ్ళో పడింటూ వెళ్ళి, ఆయన ఒళ్ళో పడంగానే ఏమైంది వెంటనే ఆ తలకాయ చిచ్చి ఇదేదో అంతా దక్కని కింద పడేశారు. కింద పడంగా ఏమైపోయింది, ఇది నేల పడింది కదా. ఈ నేల పడంగానే అతను ఎవరైతే ఉన్నాడో, ఎవరి ఒళ్ళో అయితే పడిందో జయద్రథుడి తండ్రి, అతను కూడా చనిపోయాట. అయితే జయద్రథుడికి ఒక వరం ఉంది, ఇంకొక వరం ఉంది. దీని లోపల తండ్రి కోరుకున్నాట,
నా కొడుకు తల ఎవరైతే నాన్న పడేస్తాడో అటువంటి వాడు ఆ తల 1000 ముక్కలవుగా కానీ మరొకరు అనుకున్నారు, వరం అనుకున్నారు జయద్రథుడి యొక్క తండ్రి. అయితే ఇప్పుడు ఏమైంది, తల తెంపినవాడు వాడైతే తల నేలబడేసినవాడు ఎవరైనాడు ఈ జయద్రథుడి తండ్రి కాదే. కాబట్టి ఏంటి మనకు అంటుంటాం కదండి, మన 2 birds at 1 shot అన్నట్టుగా దుష్టులైన వాళ్ళు ఇద్దరు కూడా నశించారట భగవంతుడి ప్రభావంతో. వింటున్నావా అంటోంది ఒక గోపిక మరొక గోపికతోటి. అలాగా ఎప్పుడు కూడా భగవానుడు తనను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి ఆనాడు తన మాట దక్కినప్పుడు అవతల వాడు ఆ మాట నిజం చేస్తాడే. అలాగే ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు ఒక విషయం చెప్పాడు అక్కడ. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ప్రశ్నించాడో ఎక్కడ్రా నీ హరి, ఎక్కడున్నాడు రా అని చెప్పి అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఒక మాట అన్నాడు, ఇంతగలదు అందులేయడం సందేహంపగలదు చక్రి సర్వోపగతుండు అని చెప్పిన ఒక మాట అన్నాడు. నాయన గారు ఎక్కడ హరి లేదని చెప్పమంటావు, ఎక్కడ ఉన్నాడని అంటే అంతటా నిండున్నాడయా హరి. సర్వత్రాస్తి సదాస్తి కిం బహుగిన త్వయ్యస్తి మయ్యస్తి, నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అంతటా కూడా నిండి ఉన్నాడు అని చెప్పారు. అని ఏం చేశారు, ఈ సత్యం విధాతం నిజభృత్య భాషితం. ప్రహ్లాదుడు ఈ మాట ఏదైతే ఉందో ఈ మాట్లాడిన మాట, ఈ మాటని నిజం చేయడం కోసం చెప్పని నృసింహ భగవానుడు అంతటా సర్వం వ్యాపించి ఉన్నాక ఈ మాట నిజం చేయడం కోసం చెప్పని బ్రహ్మాండ నుంచి ఆవిర్భవించలేదా. కాబట్టి భక్తుడి మాట నిజం చేయడానికి ఎప్పుడు కూడా భగవంతుడు సిద్ధంగా ఉంటారు. కానీ అలాంటి ఏం భయపడద్దు అని చెప్పాను. ఇంకా నీకు సాక్ష్యం కావాలా చూడు, ఒకసారి గీతలో చూడమంది మరొక గోపిక. అంటే ఏమంటుంది, కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రవేశ్యతి. వచ్చిన నా భక్తుడు చెగడని చెప్పని నువ్వు ప్రతిజ్ఞ చెయ్యి అని చెప్పంటున్నాడు. కానీ అదేమిటి ప్రతిజ్ఞ ఎవరు చేయాలి, భగవంతుడు చేయాలా భక్తుడు చేయాలా? భగవంతుడు ఒక తన అన్న మాట నిలబెట్టుకోలేదేమో ఎలా ఉంటుందంటే అది అక్కడ భీష్ముడి దగ్గర ఒక చిన్న విషయం జరుగుతుంది అక్కడ. ఎటువంటి విషయం అంటే ఈయన వీళ్ళు దుర్యోధనుడు మరి మన అర్జునుడు ఇద్దరు కూడా కృష్ణుడి దగ్గర సహాయం కోసం అని చెప్పని వెళ్ళినప్పుడు సైన్యాన్ని ఒకరికి ఇచ్చాడు. తర్వాత నేను యుద్ధం ఏదో నేనేం చేయనయా, అసలు ఆయుధముని నేను ధరించను, తోచిన సలహా చెప్తూ ఉంటాను అన్నాడు. అంటే భీష్ముడికి ఈ విషయం తెలుస్తుంది. ఏమన్నాడు కృష్ణుడు, ఆయుధాన్ని ధరించను అన్నారా, నేను వారితో ఆయుధం పట్టిస్తా అని చెప్పి నేను ఒక మాట అన్నమాట. పట్టణంలో వాడు ఎలా పడతాడు, ఆ రోజు యుద్ధం లోపల ఎంతో విజృంభించాడు భీష్ముడు. ఇక పాండవుల పక్షంలో ఏమన్నా మిగులుతారా లేదా అనేటువంటి ఒక సందేహం కలిగింది. అటువంటి సందర్భం లోపల కృష్ణ భగవానికి కోపం ఆవేశం ఆగ్రహం పెరిగిపోతోంది. పెరిగిపోయి నన్ను వదులు వచ్చిన నేను వెళ్ళి ఇప్పుడు భీష్ముని చంపి నిన్ను కాపాడుతా అని చెప్పి నీ చక్రాన్ని ధరించను అన్నవాడు. అది బలి చక్రమో ఏ చక్రమో, చక్రాన్ని అయితే ధరించాడు, ఆయన ధరించాడు. అట్లాగా వీరంటున్నాడు, నేను ప్రతిజ్ఞ నిలుపుకుంటానో లేదో నాయన, కానీ నా భక్తుల ప్రతిజ్ఞ మాత్రమే చెడగొట్టలేవను. కాబట్టి ఏమంటున్నాడు, కౌంతేయ ప్రతిజానీని నమే భక్త ప్రదర్శతి, అంటే నా భక్తులు నశించదని చెప్పి నువ్వు శుభ్రం చేయని భగవానుడే చెప్పారు కదా అంటుంది. అయితే మరి మనం చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మాలు ఏవి ఉన్నాయో అవి అడ్డం పరవా మనకి. అంటే ఏంటి, ఏ రకాల పాపకర్మాలు, ఏ రకమైన పాపకర్మ అయినా మనకు అడ్డం పడి తీస్తుంది అని చెప్పండి. ఎన్నెన్నో లక్షలు కోట్లాది ఎన్ని జన్మలు, ఎన్నో జన్మల్లో మనం పాపాన్ని మూట కట్టుకుంటూ సంచిలో వేసుకొని తెచ్చుకుంటాం, దాన్ని సంచితం అంటాం. అయితే ఈ మూట కట్టించిన పాపాలు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ అన్నీ వచ్చి మనకుండే 100 సంవత్సరాలు ఉండే కొంత ఆది ప్రమాణాలు కొంత అనుభవిస్తాం. తర్వాత మిగిలిందంతా కూడా ఈ జన్మలో వచ్చేసి పాప కర్మాలు కూడా కలుపుకొని ఇదంతా కూడా మళ్ళీ వచ్చే జన్మకి మనకి అది బదిలీ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ దాన్ని ఏమంటాం పాపదేమో సంచితం. అయితే ఈ వేరే జన్మలో పోయేటువంటిది ఆగామి అంటారు. కానీ ఇప్పుడు మరి ఈ జన్మలో ఈ పాపాన్ని మనకు అనుభవించాలి కదా, కొత్తగా చేసుకుంది ఈ పాప అన్ని కలిపి ఇక్కడ అనుభవించాలి కదా. దీన్ని ఏమంటామంటే మనం ప్రారంభ కర్మ అని చెప్పని అంటాం. నేనైతే ఏమండి మీకు ఏమన్నా ఎవరికి ఉద్యోగం దొరకలేదండి, లేకపోతే పలానా వారికి ఏదో పెళ్లి కావడం లేదండి, ఇది ఏదో ఇబ్బందులు అంటే ఏం చేస్తామండి, మా ప్రారంభ కర్మ అండి అనుభవిస్తున్నామండి అంటుంటారు కదా, ప్రారంభం అనమాట. మరి ఇట్లా మనకి ఇవన్నీ కనుక అడ్డం పడితే ఎలాగా అని చెప్పి అనుకున్నప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు. అట్లా కాదు కదా, ఎప్పుడైతే మనకి ఆ యొక్క భగవంతుని సన్నిధికి మనం చేరతామో చేరగానే వెంటనే మనకి సంచిత కర్మ, పూర్వజన్మలో చేసుకునే కర్మ మొత్తం నశించిపోతుంది. అలాగే మనం ఎప్పుడైతే భగవత్ దర్శనం సాక్షాత్గా మనం చేస్తామో అప్పుడు యథా పుష్కర పలాసే
పాపో నశిష్యంతే అన్నట్టుగా పావనాక మీద నీరు నిలవనట్టుగా ఏమవుతుంది భగవద్దర్శనం చేసిన వెంటనే ఆ రాబోయే కర్మలు ఉన్నాయో అవి మాత్రం అవి కూడా నశించిపోతాయి. అంటే పాపవి నశిస్తాయి, రాబోయేవి నశిస్తాయి. కానీ ప్రారంభం మాత్రం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం మనం అనుభవించి తీరాల్సిందే ఉంటుంది. అంటే ఎలాగా మనకి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంటే పుణ్యపాప కర్మలు ఏవైనప్పటికీ కూడా మనం తప్పకుండా అనుభవించవలసిందే ఉంటుంది కోరిక అన్నప్పుడు దానికి మళ్ళీ మీరందరూ చర్చించాలనుకుంటారు కదా. ఇక సుఖం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి? ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి ఇవి నిజంగా మనకు అనుభవించి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పుణ్యం కానీ పాపం కానీ ఇవి కర్మలు అనేటువంటి కర్మలు నిజంగా వాటి మూలంగా ఉండవు. మరి వీటికి ఎలా మనం తీసుకోవాలని చెప్పినప్పుడు మనం ఏదైనా కనుక పని చేసినప్పుడు భగవంతుడికి ముఖ విలాసం కలుగుతుందో, అంటే భగవంతుడు ఆనందిస్తాడో, భగవద్ అనుగ్రహం కలుగుతుందో అది పుణ్యకర్మ. మనం ఏ పనులు చేయటం మూలంగా మనం భగవంతుడి యొక్క ఆగ్రహానికి మనం గురి అవుతామో అది మన యొక్క పాపకర్మ అని చెప్పని అంటారు. అయితే మరి ఏం చేయాలి మనం అన్నప్పుడు చేసేది ఉంది. ద్రౌపది ఎక్కడ ఉంది? ఎక్కడో సవరం ఉంది. కృష్ణ పరమాత్మ ఎక్కడో ఉన్నారు. అయినప్పటికీ కూడా చక్కగా స్వామి నామ సంగీతం చేసింది కాదు. మనకు ఏం చేయాలి? మనం పాపాలన్నీ పోవాలి అంటే భగవన్నామ సంకీర్తనం చేయాలి అని చెప్పి మనకి ఆనందాలు తల్లి ఇక్కడ ఈ భాషలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అత్యద్భుతమైనటువంటి పాశురము. దీని లోపల ఒక 3 విశేషాలు ఉన్నాయి. ఎటువంటి విశేషాలు అంటే భగవంతుడి యొక్క దివ్యమైన నామాలు ఒక 5 చెప్పారు. అనేక కళ్యాణ గుణములతో కూడుకున్నటువంటి 5 పేర్లు అంటే భగవంతు యొక్క నామాలు ఒకటి చెప్పారు. దీని తర్వాత ఆ యొక్క భగవన్ నామ సంకీర్తన ప్రభావంతో ఏమవుతుంది, మన పాపకర్మలన్నీ కూడా ఎలా పోతాయి అన్నటువంటి విషయం అదొకటి చెప్పారు. పాపకర్మ నశించేటువంటి విధానం చెప్పారు 2. మూడవది అత్యాస్వరూపాన్ని గురించినటువంటి విశేషం కూడా ఈ పాశులో మనకి ఆండాడుతుంది. దీంట్లో మనం కొంచెం పాశుల విశేషం తెలుసుకుంటే మాయనై మన్ను వరమధురమైందనై మాయనై. మాయనై అంటే అత్యంత ఆశ్చర్యకరమైన చేష్టితములు కలవాడు భగవానుడు అంటే మాయనై మన్ను వరమధురై మైందనే. మాయనే అనగానే ఒక పేరు అయిపోయింది, భగవంతుడి చిరునామా ఒకటి అయిపోయింది. మన్ను వరమధురై మైందనై. మధురై మైందని అంటే మధురలో అవతరించినటువంటి బలాఢ్యుడు బలశాలి అంటున్నారు. ఎటువంటి బలశాలి అయినా మన్ను వర మధురై మైందని నిరంతరము భగవత్ సంబంధము కలిగినటువంటి ఉత్తర మధురలో జనించినటువంటి అక్కడ చెందినటువంటి బలాఢ్యుడు అని అంటున్నారు. మాయనై మన్ను వర మధురై మైందనై తూయ తిరునీరు యమునై తురైవనై. తూయ పెరునీరు యమునై తురైవనే. యమునై తురైవన్ అంటే యమునా తీర విహారి అని చెప్పండి. యమునా తీర విహారి. ఎటువంటి యమున అది? నీరు, పెరునీరు, తూయ పెరునీరు. నీరంటే పక్షి విస్తారమైనటువంటి జలరాశి నీరు. ఆ నీరంటే పెరునీరు. తర్వాత తూయ పెరునీరు. తూయ అంటే అత్యంత పవిత్రమైన పరిశుద్ధములైనటువంటి జలములు కలిగినటువంటి యమునా తీర నివాసుడు, యమునా తీరవాసి అని చెప్పంటారు భగవానుని. అంటే ఇది 3వ పేరు అయింది. తూయ పెరునీరు యమునై తురైవనై ఆయన కులத்தினில் தோன்றும் மணி விளக்கை. ఆయన కులத்தினில் தோன்றும் మణి విளக்கై. అంటే ఆయన కులం అంటే ఏంటంటే గొల్ల కులము అంటే గోపకులము. గోపకులమునందు ఆవిర్భవించినటువంటి ఒక మణిదీపకుడా అనేటువంటిది. ఈ మణిదీపకుడు అనేటువంటిది స్వామి కాల్చినటువంటి 4వ పేరు ఇది. ఇప్పటికి నేను 4 పేర్లండి. ఆయన కులத்தினில் தோன்றும் மணி விளக்கை. తర్వాత తాయై కుడల్ విளக்கம் செய்த దామోదరనై. తాయై కుడల్ విளக்கம் செய்த దామోదరనై అంటే తల్లి గర్భమును ప్రకాశింపజేసినటువంటి దామోదరుడు అనేటువంటిది ఈ యొక్క 5వ పేరు. ఈ 5 రకంగా మనకి 5 తిరునామాలు భగవానుడివి చక్కగా చెప్పారు మనకి ఆండాళ్ళ తల్లి. అయితే ఇక్కడ మనకు దామోదరనే అంటే దామోదరుడు అనేటువంటి ఒక పేరు. ఈ దామోదరుడు అంతటితోనే మనకి ఇది అత్యాస్వరూపం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు దామోదరుడు అత్యాస్వరూపం. ఎస్, దామోదరుడు అత్యాస్వరూపం. తిరుమంగయాడు వారు నాగపట్టణానికి అక్కడికి వెళ్ళి బౌద్ధ విగ్రహాన్ని, బంగారు బౌద్ధ విగ్రహాన్ని
అక్కడ దాన్ని తీసుకొని వస్తూ ఉండగా అక్కడ దాన్ని తీసుకొని అక్కడ వాళ్ళ నుంచి తప్పించుకొని అక్కడ సత్కరించుకొని దాన్ని తీసుకొని వస్తూ ఉండగా పొలంలో పాతి పెట్టినప్పుడు ఒక పొలంలో దాన్ని పాతి పెట్టి జాగ్రత్తగా కాపలాగా వస్తున్నప్పుడు తిరుమంగయ్య గారికి దర్శనమిచ్చి అక్కడ స్వామిని కాపాడి అక్కడ వెంబడించిన వాటి ఈ దామోదరైనటువంటి అత్యాస్వరూపమైనటువంటి భగవానుడు. అప్పుడు నేనే దొంగ అనుకుంటే నా వెనకాల ఇంకో దొంగ వస్తున్నారు, ఎవడెవడా నువ్వు అని చెప్పి కత్తి తీసి తిరుమంగాడు వారు బెదిరించినప్పుడు, నేను ఇక్కడ క్షేత్రంలో ఉండేవాడినయ్యా, ఈ దివిదేశంలో ఉండేటువంటి పెరుమాళని అత్యాస్వరూపమైనటువంటి వాడిని నేను, నా పేరు దామోదరుడు అంటారు అని చెప్పని స్వామికి దర్శనమిస్తే, ఆహా స్వామి నన్ను కాపాడటం కోసం అని చెప్పని నువ్వు నా వెనకాల తిరుగుతున్నావా అని చెప్పని అనేక రకాలైనటువంటి స్తోత్రం చేశారే తిరుమంగాడు వారు ఆ దామోదరుని. కాబట్టి అటువంటి అత్యాస్వరూపాన్ని మనకు ఆంధ్ర తల్లి చాలా చక్కగా మనకి చెప్పారు దీంట్లో. తర్వాత తాయై కొడలు విలకం శైల దామోదరనై అంటే అటువంటి వాడిని మనం ఏం చేయాలి, మనం ఎలా ఆరాధించాలి, ఎలా ఉపాసించాలి, ఎలా అర్చించాలి. తూయోమాయి వందునా తూయోమాయి వందు తూయోమాయి తూయోమాయి అంటే మనకి తమిళ భాషలో ద్రావిడ భాషలో 2 పదాలు గుర్తుపెట్టుకోవాలండి. టీ అన్న శబ్దానికి నిప్పనర్థం, క్రూరమైన కఠినమైనటువంటి ఒక గుచ్చుకునేటువంటి అర్థం టీ అన్న శబ్దానికి వస్తుంది. తూ అన్న పని కానీ తూ కానీ తూయ అన్న శబ్దం వచ్చిందంటే మనకి పవిత్రమైన శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అని గుర్తుపెట్టుకోవాలి. తూయోమాయి వందునాం మేమందరూ ఎలా వచ్చాము, మేము వచ్చేంత పరిశుద్ధులనే మేము వస్తే మనం కనుక వెళ్ళినట్టయితే తూయోమాయి వందునాం తూ మలర్. తూ మలర్ అంటే అలర్ అంటే పుష్పం. మనకు అందరూ అంటుంటాం, ఇప్పుడు తిరుమల ఏమన్నారని తిరుచానూరు అంటే అది వేలు మంగ తయారు అంటారు, అది వేలు అంటారు. వేలా లేకపోతే బొట్ట వేల కాదు, వేలు కాదు అది. అలరు మేలు మంగ తాయారు. అలరు మేలు అంటే ఏంటి, పుష్పం మీద ఉన్నట్టుగా. మేలంటే మీద, అలరు మేలు అంటే పుష్పం మీద. మంగయ్య అంటే ఎవరు, మనకి 17-18 ఏళ్ళ ఒక టీనేజ్ ఉన్న అందమైన అమ్మాయికి మంగ అంటారు ద్రావిడ భాషలో. పల అలరు మేలు మంగ తాయారు. తాయ అంటే అమ్మ, తాయారు అంటే అమ్మవారు. ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ తూయోమాయి వందునా తూ మలరు. తూ మలర్ అంటే ఏంటి, పరిశుద్ధమైనటువంటి పుష్పములు. తూయోమాయి వందునాం తూ మలరు. తూవి తొలుదు. తూవి అంటే ఏంటంటే సమర్పించి అని చెప్పాలి మనకు అర్థం. ఇక్కడ మన పవిత్రమైనటువంటి పుష్పాలు భగవానికి పాదముల మీద సమర్పించి అని చెప్పండి. అయితే మన వాళ్ళు అంటారు అంటే విసిరి అని చెప్పండి. విసిరి అంటే ఏంటి, తిరుమల అక్కడ ఉంటారు, అత్యాస్వరూపాలు చాలా అక్కడ ఉంటారు. అత్యాస్వరూపానికి అత్యం చేస్తూ ఎలా చేస్తారు, ఓం శేషవాయ ఓం నారాయణ నమ మాధవాయ ఓం గోవిందా నమ అలా పుష్పాలు వేస్తుంటారు. ఈ పుష్పాలు వేస్తున్నప్పుడు నిజంగా వెళ్ళి తిరుమల పాదాల మీద పడతాయా, లేదా పాద పీఠం దగ్గర పడతాయా, లేదా పాద పీఠం దగ్గర సమీపంలో పడతాయా అంటే ఎక్కడ వేసినప్పటికీ కూడా, ఎలా వేసినప్పటికీ కూడా నన్ను ఉద్దేశించే, నా పాదాలను ఉద్దేశించే కదా నా భక్తులు సమర్పించినటువంటిది అనుకుంటాట భగవానుడు. కాబట్టి తూయోమాయి వందునాము తూ మలరు తూవి తొలుదు. తొడుగు అంటే ఏంటి, మనకి చక్కగా అంజలి బంధాన్ని ఘటించి అంటే చేతులు జోడించి అని చెప్పండి. చేతులు జోడించి అంజలి కదా మనం మన కూడా చెప్పుకున్నాం. అంజలి అంటే ఏంటి, అంజలైతీది అంజలి అని చెప్పండి. అకారవాక్యుడు భగవానుడు, అకారవాక్యుడైనటువంటి భగవానుడి హృదయాన్ని ద్రవింపచేసేటువంటి ఇదిగో అంజలి ముద్ర. అంజలైతీది అంజలి, అంజలి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని అంటుంది మనకి శాస్త్రం. కాబట్టి ఏం చేస్తున్నారు, పూ మలరు పూవి తొడుదు. ఏం చేయాలి, చక్కగా చేతులు జోడించి పుష్పాలు సమర్పించి చక్కగా మనం కనుక చేతులు జోడించి నిలిచి ఇంకేం చేయాలి, పూ మలరు తూవి తొడుదు. వాయినాలు పాడి, వాయినాలు పాడి, వాయినాలు పాడి మనత్తినాలు శందెక్క. వాయినాలు పాడి అంటే ఏంటి, భగవంతుడు మనకి కళేబరాలు ఇచ్చాడు. కళేబరాలు మనకి ఇచ్చినందుకు అంటే చేతులు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, నోరిచ్చాడు. నోరిచ్చినందుకు మనకి ఏంటి నోటి యొక్క ప్రయోజనం, నోటి 2 లక్షణాలు ఉంటాయట. నోరు ఏమిటి, తింటుంది, తర్వాత అంటుంది. ఏమంటుంది నోరు, ఈ నోరు చక్కగా తింటుంది, అంటుంది, రకరకాల మాటలు అంటుంది. ఇది చెవుకుండే ఒక లక్షణం ఉంది. చెవి ఏం చేస్తుంది, కానీ పాపం వింటుంది, అది ఏమి చేయలేక చెప్పలేదు సరి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, భగవంతుడు మనకు నోరిచ్చినందుకు ఏం చేయాలి, మనం వాయినాలు పాడి. వాయినాలు నోటితో పాడండి, వాయినాలు పాడి అంటే నోరారా
నోరారా మీరేంటి వాయినాలు పాడి అంటే పాడండి. ఎవరి గురించి పాడాలి? అదిగో కృష్ణస్వామిని గురించి, భగవంతుడి గురించి, భగవంతుడి కళ్యాణ గుణములను గురించి, భగవంతుడికి అవతార చేసిటాల గురించి మీరు పాడండి అని చెప్పాను. వాయినాలు పాడి తర్వాత ఇంకేం చేయాలి? వాయినాలు పాడి మన తినాలు చిందిక మనసుని మీకు ఇచ్చారు కదా మాధవుడు. ఆ యొక్క మనసు అనేది ఇచ్చినందుకు భగవానుడి గురించి ఎప్పుడు కూడా నిరంతరము ధ్యానం చేయండి. ఆయన గురించే చింతించండి. చింతయామి హరిమేవ సంతతం నందనంద హసితాననాభుజం నందగోప తనయం పరాత్పరం నారదాని ముని బృంద వండితో అని చెప్పినట్టుగా అదిగో ఆ స్వామిని గురించి చెప్పి నిరంతరం మీరు అలా ధ్యానం చేస్తూ ఉండండి. వాయినాలు పాడి మనతినాలు చిందిక పోయే ప్రళయవం పుగుదలవా నిన్ననవం. పోయే ప్రళయవు అంటే ఏంటంటే మీరు గత జన్మలో భగవంతుడిని ఆశ్రయించగా మునుపు ఉన్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తర్వాత భగవంతుని ఆశ్రయించిన తర్వాత ఇక పాపాలన్నీ ఉండవు. కాబట్టి ఇంకా పుగుదలవా నిన్ననవు ఇక ముందేమన్నా ఉంటాయా? అవి కూడా ఉండవని చెప్తున్నారు మన ఆంధ్రాకాళ్ళు. పోయే ప్రళయం పుగుదలవా నిన్ననవు. ఎలా ఆ పాపాలన్నీ కూడా బూడిదవుతాయట. అంటే ఏమంటే భస్మీపతనం అవుతాయట. అబ్బా అంత పెద్ద గొప్ప పాపరాశి కూడా భస్మీపతనం అవుతుందా అంటే ఎలా అవుతుందంటే పెద్ద ఒక కాటం బ్యాండ్ లాగా పెద్దది ఉందనుకోండి. అంటే పెద్ద దూరిపుంగా చాలా పెద్ద ఎంతో హైట్ గా ఉందనుకోండి. అయితే ఒక చిన్న నిప్పులో వెళ్ళి అందులో పడింది అనుకోండి. మొత్తం అంత పెద్ద దూరిపుంగా కూడా నిమిషం కాదు సెకండ్స్ లో మొత్తం అంతా కూడా భస్మీభూతం అయిపోతుంది కదా. అలా చెప్తున్నది మనకు ఆంధ్రాలు. తీనిల్ పూష్ ఆగం తీనిల్ పూష అంటే నిప్పు పద్ధతి వంటి దూది. తీనిలు పూషాగం చెప్పు ఏలో రెంబావాయ్. చెప్పు అంటే ఏంటంటే చెప్పునైనా అదేంటి భగవంతుడి యొక్క నామాలు ఏవైతే ఉన్నాయి సుఖనామాలు వాటిని చెప్పి పాడి పరవచేసు అనుభవించు అనుభవించు తర్వాత పాపరాశి నశింపజేసుకో. పాపరాశి నశించిపోయినట్టయితే భగవద్ అనుగ్రహం కలిగితే మనకు కలిగేటువంటిది సమగతి అని మనకు ఆండాడు తల్లి. ఇది అద్భుతమైనటువంటి భాష లోపల మాయని అంటే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టములు కలవాలని చెప్పుకున్నాం కదా. ఎట్లాంటి ఆశ్చర్యకరములు అయినటువంటి చేష్టములు కలవాడు భగవాన్ అంటే దాంట్లో మనకు ఒక విశేషం చెప్తారు. ఎటువంటి విశేషం అంటే మన కృష్ణస్వామికి ఈయన అసలు ఎవరండి? మన కృష్ణస్వామి పరంపరలో ఏం చేసినటువంటి పరమపదనాథుడైనటువంటి నారాయణుడే కదా. ఆ నారాయణుడికి ఒకరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన కలిగి ఒక కోరిక అనేటువంటి ఆయన కలిగింది. అంటే మనకి ఎలాగా ఆయనకి కోరిక కలిగిందా, ఏం చేశారు, ఇవన్నీ మనకెలా దొరుకుతాయండి అంటే మనకు ఆడవాళ్ళు ఉన్నారు కదా, 12 మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా. అందులో మనకి నమ్మాడు వారు ఆయన్ని అవయవి అంటారు. మిగిలిన ఆడవాళ్ళు అందరూ కూడా ఆయనకి అవయవ భూతులు, చేతులు, కాళ్ళు, పాదాలు, తల ఇట్లా అన్నట్టుగా అందరూ ఉంటారు నమ్మాడు వారికి. మిగిలిన ఆడవాళ్ళు అందరూ కూడా కానీ ఆళ్వార్ అనగానే మనకి నమ్మాడువారు వారిని మనం చెప్పుకోవాలి. ఆళ్వార్ ఎందిరమానాజీ అని అంటుంటాం కదా. ఆళ్వార్ అంటే మనకి నమ్మాడువారే. ఎందిరమానాలంటే మనకు భగవద్రామానుజులే. ఆళ్వార్ ఎందిరమానాలు సీనియర్ అంటే మాత్రం మనకి మనవడ మహాముందే. అందుకే మనం అంటాం అయ్యప్పాడు పెరియ చీయర్ కళ్ళప్పాడు అంటాం. అన్నప్పుడు ఏంటి పెరియ చీయర్ అన్న పదం అంటే మనవాళ్ళ మామూలకే. చీయర్ అన్నా కూడా మనవాళ్ళ మామూలే. అటువంటి నమ్మాడు వారు ఎవరుతున్నారో తిరువిరుత్తం అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రబంధం. దాంట్లో సూర్యుడు నన్మాలయో ఎనవేంటి అనేటువంటి మరొక అద్భుతమైన పాల్చిన ఉంది. దాంట్లో అసలు కృష్ణ పరమాత్మ ఎందుకు అవతరించాడు ఈ ప్రపంచం లోపల అనే ఒక రహస్యాన్ని మహానుభావుడు తెలియజేశాట. అందు గురించి మనకు తెలుస్తుంది ఈ రహస్యం. ఆ పరంపరలో ఉండే వాళ్ళందరూ ఎలా ఉంటారో వాళ్ళ లక్షణము సదా పశ్యంతి సూరయ. ఎప్పుడు కూడా అలా నిమేషమాత్రులు అనిమేషులై అంటుంటాను చూడండి. కన్ను రెప్పపాటు కూడా వేయకుండా అలా ఎప్పుడు చూస్తూ ఉంటారు. సదా పశ్యంతి సూరయ. ఎవరిని? విష్ణు భగవాను ఆ నారాయణుని లాగా తెలుస్తూ ఉంటారట. ఇప్పుడు భగవానుడికి కోరిక కలిగిందని చెప్పాం కదా. ఏమిటా కోరిక అంటే ఇదిగో ఈ యొక్క నందవ్రజం అనేటువంటిది ఉందిట. అక్కడ గోపాలకుంట గోపికల్ట అక్కడ చక్కగా పుష్కలంగా ఏం దొరుకుతుంది అక్కడ? మంచి చిక్కటి పాలు, తర్వాత మంచి కాచినటువంటి దాంట్లో మంచి చిక్కటి పెరుగు మీద కమ్మటి మీగడ, తర్వాత వెన్న మనకే నోరుతుంది కదా. ఇక ఆయనకి భగవానుడికి ఎలా ఉండాలి? ఆయన చక్కగా వెన్న, తర్వాత మధ్య ఇలాంటివన్నీ అవుతున్నావు. మరి నెయ్యి ఇవన్నీ కూడా చక్కగా కడుపారా నేను ఆరగించి రావాలి. ఆ వెన్న
పెరుగు మీగడ ఇవన్నీ కూడా అనుకుంది. అయితే వెళ్ళటానికి అక్కడి నుంచి ఈయనకి వీలు లేదే. అందరూ చూస్తుండగా ఎలా వెళ్ళిపోతాడు ఈయన? ఎవరన్నా వచ్చి తిరుమలను చేరుకొని తిరుమల ఎక్కడ వెళ్ళిపోతాడండి. కాబట్టి ఈయనకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలి అనుకున్నాక ఇలా కాదు, అక్కడ సంపదలు ఎలా ఉంటుందంటే ఎవరికైనా ఒకరికి ఏమన్నాక మనసులో కోరిక కలిగింది అనుకోండి, శాస్త్ర కమరములతో ఈనాడు భగవాను అర్చించలేము అనుకుంటే ఈ కమరాల బుట్ట అక్కడ సిద్ధం. తిరుమలకు మనం తీర్థం ఆడించాలి అనుకోండి, వెంటనే నీళ్లు అన్ని సిద్ధం. తిరుమల ఏం చేసి ఉంటారు అక్కడ మంచి మధురమైన చక్ర పొంగలు ఆరంభించాలి అక్కడే సిద్ధం. ఇట్లా ఏది కోరుకుంటే అక్కడ ఉంటుంటుంది. అలాగే ఓ రోజు ఏం చేసినట్టు ఇలాగే కోరిక కలిగిన భగవానుడు ఒక నిత్యసూరి అక్కడ వాళ్ళు ఎవరుతున్నారో పెరుమాళ్ళకు ధూప కైంకర్యము చేయాలనే కోరిక పుట్టించారు. ఇంకా ప్రమాణంగా ధూపం వేశారు. ఈ ధూపం వేయంగా ఏమవుతుంది, భగవానుడు ఇంకా కనబడకుండా ధూపం అయిపోయింది. ఎట్లా ఉంటుందంటే ఉదాహరణ మనకు ముఖోదయకాదశి ఉందనుకోండి. ముఖోదయకాదశిలో మన వాళ్ళు ఏం చేస్తారు, అందరూ బయట అంతా నిరీక్షిస్తూ ఉంటారు. ఆ ద్వారం అనేది తెరవాలి. ఆ తెరిచేలోపు ఏమవుతుంది, లోపలంతా అలంకారం చేసుకుంటారు. లోపల పెనలతో ధూపం వేస్తారు. ధూపం వేసి మీరు ఒక్కసారి ఆ ద్వారబంధం ఏదైతే తలుపులు మీరు తెచ్చారు అనుకోండి, అంటే మీకు భగవంతుడు కనిపిస్తారా కనిపించరా? మీకు భగవంతుడు కనిపించరు లోపల. ముందు మీకు ఆ ధూపం అదేతో ఆ పొగ కనిపిస్తుంది. 1 నిమిషం 2 నిమిషాలు అయిపోయిన తర్వాత అప్పుడు మీకు భగవంతుడు దర్శనమిస్తారు మీకు. అదే విధంగా ఇక్కడ కూడా అదే మాయ చేశారు. మాయనై ఏం మాయ చేశారు, ఈ ధూప కంకెలు వేసాం అనుకుంటున్నారు, అంతా ధూపం కమ్ముకుంటేట. వీళ్ళు అనుకుంటున్నారు ఈ ధూపం తొలగిపోయిన తర్వాత మనకి భగవానుడు దర్శనం ఇస్తాడు అనుకుంటున్నారు. ఈ లోపల భగవాన్ ఏం చేశారట, నందవ్రజంలో అవతరించారట. పుట్టడం ఏమిటి, పెరగటం ఏమిటి, తర్వాత పాలు మీగడ వెన్న ఇవన్నీ కూడా ఆరగించడం ఏమిటి, గోపికలతో ఆడుకోవడం ఏమిటి, పాడుకోవడం ఏంటి, ఇంకా తిరిగి మధురగా వెళ్ళడం ఏంటి, కంసుని సంహరించడం ఏంటి, ఇంకా తిరిగి పెద్దవాడై అక్కడ దౌత్యం చేయడం ఏమిటి, సారథ్యం చేయడం ఏమిటి, గీతోపదేశం చేయడం ఏమిటి, తన పక్షంలో మిగిలిన పక్షాల్లో అధర్మ పరులైన వాళ్ళందరినీ కూడా అంతం చేయడం ఏమిటి, అన్నీ అయిపోయిన తర్వాత స్వధామాన్ని మళ్ళీ వెళ్ళిపోయాక కృష్ణ భగవానుడు. ఇక్కడ ఏమైంది, ఈ పొగ రాష్ట్రం కొంత తొలగిపోయింది. తిరుమల అక్కడే ఉన్నాడు, ఆయన ఎక్కడికి పోయాడు అనుకున్నారా, స్వామి ఇక్కడే ఉన్నాడు అనుకుంటున్నారట. ఈ మధ్యలో ఇలాంటి మాయ చేశాక స్వామి. కాబట్టి ఏమంటున్నారు మనకి గోపికలు, ఇక్కడ మన ఆండాలు తల్లి ఏమంటుంది, మాయనై తర్వాత ఇటువంటి వీళ్ళ మాయ అంటే అది స్వామి యొక్క మాయ మనకు అంటారు. సాక్షాత్తు నిత్యసూర్లకే ప్రభు అయినటువంటి వాడు పుట్టాడే ఈ ప్రపంచంలో. అప్పుడు ఎంత ఆశ్చర్యము. మన విష్ణు పురాణం చెప్తారు, జాతోసి దేవదేవేశ, జాతోసి దేవదేవేశ, నువ్వు దేవతను ప్రభు అయినటువంటి వాడు, అసలు జన్మ అనేటువంటి లేని వాడు పుట్టాడు. ఎంత ఆశ్చర్యము, ఎంతటి మాయా అనుకుంటారట. ఇంకోటి ఇంకా గొప్ప మాయ ఎక్కడంటే కారాగృహంలో స్వామి అవతరించడమే ఒక పెద్ద మాయక. అవతరించిన వాడు ఎవ్వరికి తెలియకుండా అవతరించడం మామూలుగా అవతరించలేదు. చతుర్భుజాలతోటి ప్రకాశించేటువంటి దివ్య తేజస్ఫోటకలు అవతరించాక కారాగృహం లోపల దేవకి వసుదేవుల యొక్క కుమారుడై అవతరించారు స్వామి లోపల. అవతరించినప్పుడు ఈ మాయ చూసినటువంటి మన వేదవ్యాస భగవానుడికే ఆశ్చర్యం కలిగింది. అబ్బా ఎంత మాయ అండి ఇది, ఎంత అద్భుతం అండి అని అనలేకుండా ఉండలేకపోయాక వ్యాసుల వారు ఏమంటారట, ఇది సేవించుకోగానే సమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంకరరాజుధాయుధం అన్నట. శంకరరాజుధాయుధం అని చెప్పన్నాడు ఆయన. అంటే సమద్భుతం, ఎటువంటి అద్భుతం అంటే పిల్లవాడి పుట్టడం ఏంటి, గొప్ప తేజస్సు పుట్టడం ఏమిటి, తర్వాత ఈ ప్రకృతి మండలం లోపల కుంపట్లో తామర మరిచినట్టుగా ఈ చతుర్భుజాలతో అవతరించడం ఏంటి, మాయ స్వామి, ఎంత మాయాది స్వామి అనుకున్నట్ట రాసుల వారు. అయితే దేవకీదేవి అనుకుంటే అయ్యయ్యో ఈ ప్రపంచంలో ఇంత ఈ లక్షణమైన రూపంతో అవతరించావి హే భగవాన్, కానీ నిన్ను గనక చూస్తే ఈ ప్రకృతి మండలం తట్టుకోలేదయ్యా, ముఖ్యంగా మీ మేనమావ కంసులు ఆయన తట్టుకోలేదయ్యా, నీకు అపకారం తలపెడతారు ఏ భగవాన్. కాబట్టి నువ్వు ఎలా ఉండు, నీ యొక్క ఏదైతే ఉందో చతుర్భుజాలు కూడుకున్నట్టు నీ రూపాన్ని నువ్వు ఉపసంహరించు, మామూలు పిల్లవాడి కింద మాకు కనిపించవయ్యా, నువ్వెవరో మాకు తెలుసు కదా, మామూలు పిల్లవాడి కింద నువ్వు చతుర్భుజుడివి, విభుజుడి కింద కావాలి అని చెప్పి నేను కోరుకుంటే దేవకి ఉపసంహర విశ్వాత్మన్ అదో రూపమలౌకికం, అలౌకికమైన రూపాన్ని ఉపసంహరించమని చెప్పి నేను ప్రార్థన చేసి కదా. సరే మా అమ్మ చెప్పిన మాట మేము విందాం అనుకున్నాక స్వామి వెంటనే ఏం చేశాక స్వామి రూపాన్ని ఉపసంహరించాక బభూవ
ప్రాకృత శిశు అంటే మామూలు పిల్లవాడు ఎలా ఉంటాడో అలా మారిపోయాట. అంటే ఇది ఎంత అద్భుతం అండి అని చెప్పని ఆశ్చర్యపడుతున్నారు. మాయనై ఇంకొక పనులు చెప్పుకుంటే ఒక మాయనైతోటే మనం ఒక 3 గంటలు మనకు విషయం చెప్తారు. తెలుగులో మనం ఆయుపట్టు ఉంటాను చూసారా, ఆయుపట్టు. మనకి తమిళ ఏమంటారంటే ఉయిర్పాటు అంటారు. అంటే ఆయుపట్టు ఒక పాశురాన్ని కూడా కొన్ని ఆయుపట్టు అనేటువంటివి ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఆయుపట్టు, పంచప్రాణాలు ఒక ప్రాణం లాంటిది. ఇదిగో ఈ యొక్క మాయనే అనేటువంటి యొక్క ఈ విశేషం సాగుకునేటువంటి ఈ యొక్క వాక్యం అన్నట్టు దాని విశేషం వైభవం ఉండాలి. అలాగే మన పెరుమాళ్ళు కొంచెం పెరుగుతున్నారు. పెరిగిన తర్వాత ఈయన తుండగీడు కదా, వాళ్ళలో దొంగతనం, వీళ్ళలో దొంగతనం, పాలు, పెరుగు, చౌర్యము ఇవన్నీ మొత్తం చేస్తున్నారు స్వామి. అయితే మాయనై ఎటువంటి మాయట స్వామి, వీళ్ళందరూ అనుకున్నారట, గోపకన్యకలు అనుకున్నారట, వీళ్ళు ఏం చేశారు, ఇట్లా కాదు మన ఇళ్లలో దొరికి దువి పాలు చక్కగా తాగుతున్నారు, కుండలు పడగొట్టున్నారు, పెరుగు ఆరగిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో వీళ్ళు పట్టుకొని వెళ్ళి అక్కడ వెళ్ళి చూపించాలి. ఎవరికి? యశోదకి ఎప్పుడు చెప్పినా నమ్మటం లేదు యశోద. మనం ఏం చేయాలి, వెంటనే తీసుకువెళ్ళి అక్కడ మనం చూపించాలి అని చెప్పి నిర్ణయం చేసుకుని ఏం చేశారు వీళ్ళందరూ కూడాను, చూడు నేను కృష్ణుని తీసుకొస్తా, నీకు కనబడితే నువ్వు కూడా తీసుకురా అని చెప్పి నిర్ణయం చేసుకున్నారట. సరే, ఒక ఇంట్లో కృష్ణుడు దొరికారు, ఎక్కడికి పోతావు కన్నయ్య అని చెప్పని గట్టిగా చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చా. ఇంకొక ఆవిడ కూడా ఇలాగే పట్టుకుంటా కృష్ణ పరమాత్మని, ఆవిడ పట్టుకొచ్చిందిట. ఇలా మన చౌరస్తా మీదకి అంటే 4 కూడల సందడి వచ్చేసరికి 4-5 ఆడవాళ్ళు వచ్చారు. ఎవరంటే గోపికలు, వాళ్ళ చేతుల్లో కృష్ణుడున్నాడు. ఆ చేపట్టాట. అక్కడి నుంచి చూద్దాం, మనం యశోద ఇంటికి వెళ్దాం, ఈ మాయను ఏం చేస్తారో చూద్దామని వెళ్ళాట. ఎప్పుడైతే అక్కడికి వీళ్ళు వెళ్ళారో, వెళ్ళిన తర్వాత తలుపు కొట్టారు. అమ్మా యశోద తలుపు తీయవమ్మా, నీ కొడుకు చేస్తే ఆగడాలు నీకు చూపించడానికి వచ్చామని తలుపు కొట్టాట. తలుపు కొట్టంగానే తలుపు తెచ్చుకుని యశోద బయటకు వచ్చిందిట. అప్పుడు ఎలా ఉంది యశోద చేతిలో మళ్ళీ ఒక కృష్ణుడు ఉన్నాట, చిన్ని కృష్ణుడు ఉన్నాట. ఎంత ఆశ్చర్యం, మనం తెచ్చిన కృష్ణుడి ఏడి అని నేను పక్కన చూస్తే ఎక్కడున్నాడు కృష్ణుడు, మాయమైపోయాట. మాయనై తర్వాత మాయనై మన్ను వర మధురై మైందనై, మన్ను వర మధురై మైందనై అంటే ఏమిటి, మధురలో జన్మించినటువంటి బలాఢ్యుడు అన్నారు. అంత చిన్నపిల్లాడు ఏంటండి, చిన్నపిల్లాడు ఎక్కడన్నా అంత బలశాలి అంటేట ఈయన బలం బాల్యంలోనే తెలిసిందిట. ఎట్లా తెలిసిందంటే, ఎప్పుడైతే భగవానుడు ఆ కారాగృహంలో అక్కడ దేవకి వసుదేవులకి పుత్రుడు జన్మించాడో వెంటనే దేవకి వసుదేవుల చేతులకు ఉండే సంఖ్యలు, కాళ్ళకు ఉండేటువంటి సంఖ్యలు వెంటనే కఠీలు అని చెప్పారు. అవన్నీ కూడా ముక్కలైతే తెగి అక్కడ దూరంగా పోయి పట్టాయి. దాన్ని బట్టి ఏంటంటే అంత పుట్టంగానే తల్లిదండ్రుల కాళ్ళ సంఖ్యలు తెలిపినటువంటి బలాఢ్యుడు అని చెప్పి మన ఆండాన్ని కదా ఆశ్చర్యపోతూ ఈ మన మాయనై మన్ను వరమధురై మైందనై. మన్ను వరమధుర అంటే ఉత్తర మధుర కాదు, మనకు 2 మధురలు ఉన్నాయి. మనకి ఆండాలమ్మ వాళ్ళు అవతరించినటువంటి అక్కడ శివుడి పుట్టుడు కంటే మధుర కాకుండా మనకి అక్కడ అసలు కృష్ణస్వామి తెచ్చిన మధుర అనేది ఒకటి ఉంది కదా, దాన్ని మనం ఉత్తర మధుర అని చెప్పని అంటాం. ఉత్తర మధుర అని చెప్పి దానికి పేరు. కాదండి ఎటువంటి మధుర అది, మన్ను వరమధురై మైందనై. మన్ను అంటే ఏమిటి, నిరంతరము భగవత్ సంబంధము కలిగినటువంటి మధుర. ఏంటిది, నిరంతరము భగవత్ సంబంధము కలిగినటువంటి మధుర. ఎట్లా మధురక లక్షణం ఉందా అంటే చెప్తారు మనకి. కృతయుగం లోపల వామనమూర్తి పరిచక్రవర్తిని నిర్మించినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన తపస్సు చేశారు చాలా కాలం అక్కడ. కాబట్టి ఆ తరువాత కాలం లోపల త్రేతాయుగం లోపల కూడా విశ్వామిత్రుడు ఆ వామనమూర్తి అందు ఉండేటువంటి భక్తి శిఖరంతో నేను ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటున్నాను రామచంద్ర అని చెప్పని ఆ స్థలాన్ని చూపించాట. కాబట్టి ఏంటి, మనకి కృతయుగంలోనూ అక్కడ వామనమూర్తి తపస్సు చేసిన స్థలం ఆ మధురమే. తర్వాత త్రేతాయుగం లోపల లవణాసురుడు అనేటువంటి రాక్షసుల్ని యుద్ధించాక శ్రీరామచంద్రుడు యొక్క చిన్న తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడు. ఈ శత్రుఘ్నుడు ఎప్పుడైతే వీళ్ళు వధించాడో లవణాసురుడిని, తను కూడా 11,000 సంవత్సరాలు దగ్గరగా ఆ మధురని పరిపాలించాడు. అదేమిటండి, రాముడు కదా పరిపాలించింది 11,000 సంవత్సరాలు, దశవత్సరత అనేసి అని చెప్పినప్పుడు మరి వారితో పాటు కదా ఈయన కూడా ఉన్నారు, శత్రుఘ్నుడు కూడా. స్వామి ఎప్పుడైతే తను సదామానికి వెళ్ళారో అప్పుడే కదా శత్రుడు కూడా వెళ్ళిపోయింది. కాబట్టి అన్ని వేల సంవత్సరాలు కూడా ఈ మధుర ఏదైతే ఉందో మధురకి ఇదిగో
ఆ యొక్క భాగవత సంబంధం భగవత్ సంబంధం రెండూ ఉన్నాయట మధురకి. సరే, మూడవ దగ్గర మనకి కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది. ద్వాపరయుగం లోపల సాక్షాత్తు భగవానుడే ఆ మధురలో అవతరించాట. ఎలా అవతరించాడు, ఎంత అద్భుతంగా అవతరించాడంటే మధుర లోపల స్వామి మనకు వర్ణిస్తారు. ఆ యొక్క క్షీరాభినాథుడైనటువంటి స్వామి అక్కడ శేషశైనుడైనటువంటి స్వామి దాన్ని వదిలిపెట్టి ఇదిగో మధురకు వచ్చాక దీన్నక్కడ. ఎందుకని వేషనారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన నాగపర్యంకము సృత్య ఆగత మధురాపురి. నాగపర్యంకముచ్చుయ్య అంటే ఏంటి, తన శేషసేనాన్ని వదిలేసి ఇదిగో ఇక్కడ అవతరించాక. ఎక్కడ, ఈ మధురా నగర్ లోపల అవతరించాక స్వామి కాదు. నాయనై మన్నువర మధురై మైందనై తూయ తెరునీరు యమునై తురైవనై. తూయ తెరునీరు యమునై తురైవనై. యమునై తురైవనై అంటే యమునా తీర విహారీ అని చెప్పుకున్నాం. యమున అంటే ఏమిటి, చాలా పవిత్రమైనటువంటి నది, పరిశుద్ధమైన జలములు కలిగినటువంటి నది. ఏమిటి యమునా నదికి ఉండేటువంటి పవిత్రత? ఏం నదులన్నీ పవిత్రం కాదా? ఏమంటే మన గోదావరి నది పవిత్రం కాదా? గంగా నది పవిత్రం కాదా? కృష్ణా నది పవిత్రం కాదా? కావేరి పవిత్రం కాదా? తుంగభద్ర పవిత్రం కాదా? ఇవన్నీ మనకు పవిత్రం కాదని తామర్పణ నిత్యాదులని కూడా. ఏమిటండి మరి మనకు ఉండేటువంటి యమునా నదికే ఎంత పవిత్రత అని అమ్మవారు ఎందుకు చెప్పారంటే చిన్న విషయం చెప్తారు. ఎప్పుడైతే రావణాసుడు సీతాభాగం చేసుకొని తీసుకువెళ్తున్నారో అప్పుడు సీతమ్మ అందరు ఎవరు కనబడితే వాళ్ళందరికీ కూడా ఒక ప్రార్థన చేసింది. అయ్యో, నన్ను దుష్టరాక్షసుడు తీసుకుపోతున్నాడు, మీరు మా స్వామి రామచంద్రుడికి ఇలా నన్ను అపహరించారని చెప్పని మీరు కాస్త విన్నపించండి, కాస్త మీరు ఆ స్వామికి తెలియజేయండి అని చెప్పని ప్రార్థన చేసింది. వెళ్ళిపోయింది అమ్మవారు. అలా చెప్పినప్పుడు దానిలో గోదావరి నది ఉంది. గోదావరి నదిని ప్రార్థించింది. ఇదిగో గోదావరి నది, ఇదిగో మా స్వామికి ఈ విధంగా చెప్పు అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. తర్వాత జింకలు లేళ్ళు చాలా ఉన్నాయి అక్కడ, పులులు అవన్నీ ఉన్నాయి, వాటికి చెప్పింది. అంతా సెంటిమెంట్ ఏంటి, నాన్ సెంటిమెంట్ అన్నిటికీ చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఏమైంది, లక్ష్మణ స్వామితో కూడిన రామచంద్ర ఆశ్రమానికి వచ్చి ఖాళీగా ఉన్నప్పుడు చూసి అందరినీ ప్రతి వస్తువుని అడిగాడు, చేతన అచేతన అన్నిటిని అడిగాడు. నా సీత ఎక్కడ ఉంది అని చెప్పని. పర్వతాలను అడిగాడు, లోయలను అడిగాడు, అవన్నీ ప్రతిధ్వనించాయి తప్ప సమాధానం చెప్పలేకపోయేది. అవన్నీ కూడా పరమాత్మ మాటే తిరిగి వినిపించింది. అయితే తర్వాత జింకలు ఉన్నాయి, తేళ్లు, ఇవన్నీ కూడా సీతమ్మ ప్రేమతో లాలించి పెంచి పెద్ద చేసినటువంటి జింకలు ఇవన్నీ పాపం కూతురు పరిగెత్తాయట. ఆ దక్షిణ దిక్కు చూసాయట, కొంచెం శబ్దం చేస్తూ అది పరిగెత్తాయట. ఇదిగో ఇదే స్వామి, ఇది సీతమ్మను అపహరించింది అన్నట్టుగా. అయితే అవైనా చెప్పాయి కానీ అది పాపం స్వామి అలాగా అన్నాడు. సరే ఇంకా ముందుకు వెళ్ళి అది అయినా పాపం ఆ దుఃఖంలో ఉన్నాడు కదా. గోదావరి ఒడ్డుకు వెళ్ళాట. గోదావరి ఒడ్డుకు వెళ్ళిన తర్వాత గోదావరిని అడిగాట, ఏమ్మా గోదావరి, నా సీత ఎక్కడికి వెళ్ళిందో, ఎటు వెళ్ళిందో, ఎవరన్నా తీసుకెళ్లారో చెప్పగలవా అని అడిగాట. ఎందుకంటే నీ నదికి స్నానానికి వస్తుంటుంది కదా ఎప్పుడు నా సీత అని అడిగాట. గోదావరిట రావణాసుడు ఏం చేస్తారో అని చెప్పని భయపడి ఏమీ మాట్లాడేట. అలాగే కామ్గా ఉంది గోదావరి. కానీ మా యమున ఎంత పవిత్రమైందో తెలుసునా, అసలు భయం లేనటువంటిదో మా యమున తెలుసునా అంటూ అంటాడు తల్లి. ఎటువంటి యమున ఆ పక్కనే ఉన్నాడు కంసుడు, ఆ మేడలో ఆ పక్కన కోటలో ఉన్నాడు. ఈ పక్కనే యమునా నది ఉంది. వసుదేవుడు చక్కగా తల మీద ఒక బుట్ట లోపల చిన్న కృష్ణయ్య తీసుకుని వస్తున్నా కంసుడు ఏం చేస్తారు అంటే తన చీలి తనంత గొప్ప యమున మొసళ్ళు తీసుకున్నట్టు అంత భయంకరమైన యమునా నది కూడా తగ్గిపోయి దారి ఇచ్చి కృష్ణుడి లేక నందోడజాన్ని చేర్చేందుకు ఉపకరించిందే. కాబట్టి అటువంటి పవిత్రత ఉంది అని చెప్పని అంటున్నారు మన అంటారు తల్లి. అంతేకాకుండా పెరునీరు అంటే అధిక జలములు కలిగినటువంటి, అంటే జలాలండి ఎంత ఎన్ని జలాలు అనేటువంటి ఒక కొలత కావాలి కదా. అక్కడ మనకు ఒక మెషర్ కావాలి. ఎన్ని నీళ్లు, అప్పుడు చాలా ఎక్కువ నీళ్ళండి. ఎన్ని నీళ్లు అంటే చెప్తున్నారు మన వాళ్ళు. నారాయణ వ్యాఖ్యానం సమస్తగా చెప్తారు. 5 లక్షల మంది గోపికలు, కృష్ణ భగవానుడు, బలరాముడు, ఇంకా మిగతా వాడు అందరూ కూడి చక్కగా దాంట్లో దూకి ఈత కొట్టి తాగి తర్వాత నీళ్లు పుచ్చుకొని ఇట్లా పుకిలించి ఉండేసి ఇంత క్రీడలు చదువుకోవడానికి వీలుగా ఉండేటువంటి విశాలమైనటువంటి యమున, అందులో అంత జలములు కలిగినటువంటి యమున అంటున్నారు. ఇంకా ఏమిటి, గోపికల యొక్క విరహతాపము 5 లక్షల మంది గోపికల విరహతాపము తీరేటువంటి ఆ యొక్క నీరు కలిగినటువంటి యమున అంటున్నారు. తర్వాత తూయ పెరునీరు అన్నారు. ఇంకా ఏమిటండి దీనికి ఉండే పవిత్రత, యమున నది ఏదైతే ఉందో ఆ యమునకి 3 రకాల పవిత్రత ఉంది. వీటిని మించినటువంటి పవిత్రత. ఎటువంటి పవిత్రత అంటే మనకి
ఇదిగో ఈ 3 రకాలైనటువంటి యోగ్యత. ఒకటి దీంట్లో ఎదిటి ఆ తీర్థం ఇది, ఒకటి భగవత్పాద తీర్థము, భాగవత పాదతీర్థము, తర్వాత ఆచార్య పాదతీర్థము. అంటే ఈ 3 రకాల తీర్థం ఉన్నటువంటి ప్రత్యేకత యమునా నదికే ఉంది. ఎట్లాగా మనకి భాగవత పాదతీర్థంగా తెలుసు, భగవత్పాద తీర్థం అని చెప్పని, శ్రీపాద తీర్థం చెప్పాను మనం, పెరుమాళ తీర్థం అని చెప్పని. ఇప్పుడు కోవిడికి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? అర్ఘ్యం సమర్పయాన్ని ఒకసారి, ఆద్యం సమర్పయాన్ని 2 సార్లు, ఆచమనీయం సమర్పయాన్ని 3 సార్లు. వాళ్ళ చూపిస్తారు, పక్కన పరిగణలో పోస్తారు, అదొక పాత్ర ఉంటుంది. అదంతా తీసుకొచ్చి చివరికి ఏంటంటే అది చేర్చి మనకు తీర్థం ఇస్తారు. భగవత్పాదోదకం పావనం శుభం అది మనకి ఇస్తారు, తీర్థం మనం పుచ్చుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, యమునా నది లోపల ఈ 3 అందులో ఉన్నాయి కదా. అది చక్కగా పద్ధతులు ఆరగించిన తర్వాత చేతులు కడుక్కుంది యమునలోనే కదా. తర్వాత దాని లోపల తన కాళ్ళు దిగి అందులో ఈత కొట్టినప్పుడు ఆయన పాదతీర్థం ఉన్నట్టే లోపల ఉక్కిరించి ఉమ్మేశాడు, దాన్ని ఆచమనం అయినట్టే కదా. కాబట్టి ఏమవుతుంది అక్కడ సాక్షాత్తు స్వామే దాంట్లో దిగి ఈత కొట్టిన తర్వాత విశేషం కనుక మనకు అది భగవత్పాద తీర్థం అందులో ఉంది. దాని తర్వాత భాగవత పాద తీర్థము. ఈ ప్రపంచం నిజమైన పరమ భాగవతోత్తముడు ఎవరు? నారదుడు చెప్పాడండి. యథా వ్రజ గోపికానాం అంటే నాగభక్తి సూత్రాలు. యథా వ్రజ గోపికానాం అంటే ఎలాగట, ఇదిగో సత్యంత ఎలా ఉండాలండి, భాగవతోత్తముడు ఎలా ఉండాలి అంటే ఇదిగో నందవ్రజంలో ఉండేటువంటి గోపికల్లాగా అని చెప్పన్నారు. అట్లాంటి పరమ భాగవతోత్తముడైనటువంటి ఆ యొక్క గోపికలు ఎవరున్నారో వాళ్ళు కూడా 5 లక్షల మంది, ఒకళ్ళ 2 3 మన ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తారు భాగవతోత్తములు. మనం వాళ్ళు కాళ్ళు కలుగుతాం, ఎత్తి నీళ్లు దొరుకుంటాం, తీర్థం పుచ్చుకుంటాం. ఇక్కడో 5 లక్షల మంది. కాబట్టి ఇక్కడ మనకేముంది, గోపికల పాదతీర్థంతో పవిత్రమైంది కాబట్టి భగవత్పాదతీర్థము, భాగవత పాదతీర్థము, తర్వాత ఆచార్య పాదతీర్థము. ఆచార్యుడు ఎక్కడున్నాడండి ఇక్కడ అంటే బలరాముడే ఆచార్యుడు. బలరాముడు ఎలా ఆచార్యుడయ్యాడు? చిన్న వృత్తాంతం ఒక్క క్షణంలో మనం చెప్పుకోవాలి, 1 నిమిషం లోపల. ఎటువంటిది అంటే మనకి శ్రీరంగం లోపల ఒక పర్యాయము అక్కడ భగవద్రామాంజలి ఏం చేసి ఉన్నప్పుడు ఆ రోజు లోపల యాదవగిరి మహత్యం అనేటువంటి ఒక పురాణ కాలక్షేత్రం చేస్తున్నారు శిష్యుడు. తర్వాత కాలంలో దండయాత్రలో అధికంధాల బట్టి గుట్టబడి తగలబెట్టినప్పుడు బహుశా గ్రంథం పోయి ఉంటుంది. ఇప్పుడు ఆ గ్రంథం మీకు దొరకదు. అందులో ఒక విషయం చెప్పారట. అనంత ప్రథమం రూపం లక్ష్మణస్య తతఃపరం బలభద్రతుతి అస్తు కలో కచ్చిత్ భవిష్యతి అని ఒక శ్లోకం ఉంది అందులో. ఏమిటి దాని అర్థం అంటే మనకి ఈ ఆదిశేషుడు అంటుంది కదా, ఆయన ఆదిశేషుట హృదయలో మొత్తం పూర్వం లోపల ఎక్కడ ఎలా ఉన్నాడు, హృదయ లోపల అనంతుడు అనే పేరుతో ఉన్నాడు ఆదిశేషుడు. దాని తర్వాత పేదాయుగం లోపల లక్ష్మణ స్వామిని పేరుతో అవతరించాడు రామానుజుడై, రాముడి తమ్ముడై. 3వ అవతారం లోపల పరరాముడి కింద అవతరించాట. అలాగే ఆదిశేషుడు ఒక్కడే కదా. ఇప్పుడు ఆ ఆదిశేషుడు ఎవరు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగా అనుకున్నారు శిష్యుడు. ఇంతలో రామానుజుడు దగ్గరికి ఏం చేశారు, కలికాలంలో వారు ఎవరు అని చెప్పారు. రామానుజుడు ఇక్కడికి ఏం చేశారు, ఇది ఎక్కడ జరుగుతుంది కాలక్షేపం అంటే పెరినంది కాదు, అంటే రామానుజు వారి ఆచార్యం ఏంటంటే మహాపూర్ణ వారి గృహంలో జరుగుతుంది. మనం పెరినంది అంటాం కదా వారి ఇంట్లో. రామానుజు వారు ఏం చేయమని అడిగాం, దాసులందరికీ కూడా ఈ సందేహం ఉంది, కొంచెం దేవర వారు తీర్చాలని చెప్పి శ్లోకం చెప్పారట. చెప్పంగానే లోపల ఇంకేట అత్తులాయి అమ్మా అత్తులాయి అని చెప్పండి. పిలవగానే అయ్యా చెప్పండి అన్నగారంటే ఆవిడ వచ్చింది. ఎవరు? శ్రీకాంత్ గారి కూతురు. మీ పూజా గృహం లోపల ఒక విగ్రహం ఉంటుంది చూడండి, పూర్వీకుల నుంచి వస్తుంది, కొంచెం ఆ విగ్రహం తీసుకొచ్చి బయటికి తెప్పించని చెప్పన్నారట. సరే వెంటనే చెప్పి శిష్యులు తీసుకొని తిరిగి ఆ విగ్రహం తీసుకొచ్చి విగ్రహం దాన్ని చక్కగా ఒక దగ్గర పెట్టారట. ఒక 3/4 ఫీటో దాని మీద వెంచేసి చేశారట. అప్పుడు రామానుజు వారు ఏమన్నారో తెలుసునా, ఆ విగ్రహాన్ని చూపిస్తూ వేరుతోటి అనంత ప్రథమం రూపం, ఈయనే అనంతుడు, లక్ష్మణ తతఃపరం, అదిగో ఆయనే లక్ష్మణ స్వామి. తర్వాత మళ్ళీ ఇంట్లో చూపిస్తున్నారట బలభద్రతుతి వస్తూ ఆయనే బలభద్రుడు బలరాముడు అని చెప్పని. మరి కలిలో ఎవరండి అంటే అది అవరే ఎవరన్నట, అంటే వారే వీరు అన్నట అని చెప్పని ఆ యొక్క విగ్రహం ఏదైతుందో దాన్ని ఆదింకనం చేసుకున్నాక ఆదింకనం చేసుకోగానే ఆ విగ్రహం వీళ్ళలో మాయం అయిపోయింది. అయితే ఎప్పుడైతే అలా మాయమైపోయిందో అప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు, కలిలో ఎవరండి వాడంటే సాక్షాత్తు భగవద్ రామానుజుల వారు అని చెప్పారు. ఇప్పుడు భగవద్ రామానుజుడు ఎవరంటే బలరాముడు కదండి. కాబట్టి ఏమంటే మనకి భగవత్పాద తీర్థం, భగవత పాద తీర్థం, ఆచార్య పాద తీర్థం 3 ఉన్నటువంటి పవిత్రత కలిగినటువంటి అదేది మనకు యమున సూర్య పేరు యమున.
అని వీళ్ళకి అంటే ప్రభవించినటువంటి అక్కడ ఎలా ఉంటుందంటే పరమ పదంలో పెట్టినటువంటి సహలు పెట్టినటువంటి దీపాలుగా భగవంతుడి ఖజాన గుణాలు అక్కడ పరపదలో ఉంటాయట. అది ఈ లోకం ఏదైతే ఉందో అంత ప్రజలు ఏదైతే ఉంటుందో ఎన్నిలాగా ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారు, లోకపులందు పెట్టబడినటువంటి మణిదీపము ద్వారా ప్రదీప కూడా అన్నటువంటి పదం వాడారు. దాని తర్వాత మనకు ఆయే కురల్ కం శైల దామోదరనై, ఏ కురలు విరక్కం శైల దామోదరై అంటే మనకు తల్లి గర్భమును ప్రకాశింపజేసినటువంటి దామోదరుడు అని చెప్పండి. దామోదరుడు అంటే ఏంటంటే మనకు దామము అంటే ఒక కాదండి. ఈ కాపు మరి యొక్క గుర్తు చుట్టూను కలవాడు, ఉదరము చుట్టూ కలవాడు కాబట్టి ఆయనకి దామోదరుడు అనేటువంటి పేరు వచ్చింది భగవానుడికి. దామోదరుడు అని ఆయనకి పేరు. తల్లి యశోదమ్మ కృష్ణుడు అల్లరి భరింపలేక కట్టేద్దామని చెప్పని తాడు తీసుకొచ్చి కడుతోంది. కావాలి ఒక తాడు పట్టుకొచ్చింది. ఏం తాడు? ఇప్పుడు పెరుగు ఇవన్నీ ఉట్టికి కడతాడు కదా, ఈ ఉట్టిలో పెరుగు పెడతాడు కదా, ఆ తాడు చేతిలో పాతాడు ఏదో ఉంటుంది. ఆ తాడు తీసుకొచ్చి కడదామని చెప్పి ప్రయత్నం చేసింది. చూసేవాడింది, నన్ను కడతావా నువ్వు అని చెప్పి అనుకున్నాడు. కృష్ణుడు కట్టుబడలేదట. ఆ పెరుమాళ యొక్క పొట్టకి సరిపోతాం లేదుట. ఎందుకంటే ఆ పాలు పెరుగు ఇవన్నీ బాగా ఆరగించున్నాడేమో చిన్ని బొచ్చ, అది చుట్టూ రావటం లేదుట. రాబోయేసరికి ఇది ఆశ్చర్యం, సరిపోయిందారే తెచ్చాను అనుకుని 2 అంగుళాలు తక్కువ పడింది. మళ్ళీ ఇంకో తాడు తీసుకొచ్చి కట్టింది. కట్టి కడితే మళ్ళీ 2 అంగుళాలు తక్కువ పడుతోందిట. ఇలా ఏమవుతోందిట, చివరికి అన్ని ఎన్నో తాళ్ళు కలిపే చివరికి 3వ తాడు మిగిలిందిట. ఆ 3వ తాడే మిగిలిందిట. అందుకే మన భద్ర కవి వారు అంటారు, కన్నిను చిరుతాందినారు. చిరుతాంబని తాడు కన్నిను చిరుతాందినారు కట్టున్న పన్నీయ పెరుమాయ. ఎంత మాయాదండి అయినా కట్టుబడి ఆ మాయ అది కృష్ణుడు అని చెప్పడానికి అది ఇట్లా మధుర కవి వారు. చివరికి ఏమైందిట, ఈవిడ చుట్టూ ముడి ఊడిపోతోందిట, పుష్పాలు నేలబడుతున్నాయట. ఇది చూసాయట. చూసి భగవానుడు అన్నన్నా నేను ఇంకా మా తల్లిని ఇబ్బంది పెట్టకూడదు, ఎంతలో కన్నతల్లి కదా ఈవిడ అనుకుని ఏం చేశాడట, కట్టుబడ్డాట. కట్టుబడంగానే మరి చక్కెరకి చేర్చి కట్టింది కదా, ఆ మచ్చ అయిందిట. ఇప్పుడు మనం పిల్లవాడికి మొలతాడు కడతాం కదండి. ఇప్పుడు మొలతాడు కట్టినప్పుడు పిల్లాడు వేసినప్పుడు కొంచెం టైట్ అయింది అనుకోండి, ఇలా మొలతాడు తెంపేయండి, ఆ మచ్చ ఉండిపోతుంది దానికి. అలాగే ఏం చేయమంటా, ఈ తాడు కట్టింది కదా యశోదాదేవి, ఆ మచ్చ అలాగే ఉంచుకున్నట్టు ఆయన దామోదరుడు అని పేరు వచ్చింది ఆయనకి. పోతనగా ఎంత అద్భుతంగా బంధిస్తారో తెలుసుకున్న దీన్ని. సజ్జననిలో విటంగల రత్తు పరంపర మెల్ల తెచ్చి చుట్టు కట్టన్. ఎక్కడెక్కడో రాళ్ళు తీసుకొచ్చి ఆ తాళ్ళు తీసుకొచ్చి కడుతుంటేట బొజ్జ తిరిగి రావయ్యను. ఈ తిప్పడానికి మళ్ళీ కొత్తగా సరిపోవటం లేదు. జగజ్జానములున్న బొజ్జ కట్టం వశమే. జగజ్జానములు అంటే ఏంటి? సమస్త జగములు కూడా పొట్టలో ఉన్నటువంటి స్వామి యొక్క కుక్షిని కట్టడం అనేటువంటి సాధ్యం అవుతుందా అని చెప్పి అంటారు పోతన గారు. అలాగే మనకి తాయే కునల వినకం శైలదామోదరనై తర్వాత తూయోమాయి వందునాం పూమలరు తూవెత్తుడు తూయోమాయి వందునాం. మనం కనుక పరిశుద్ధమై కనుక మనం ఇక్కడ కనుక వచ్చినట్టయితే అంటే వీళ్ళకు ఉండేటువంటి పరిశుద్ధి ఏమిటి అంటే వీళ్ళు స్నానం చేసో మడి కట్టుకోనో తినడం కాకపోతే ఇటువంటి పరిశుద్ధి కాదు వీళ్ళది. నిరంతరము కృష్ణుని స్మరించడము, కృష్ణ సాన్నిధ్యము కోరుకోవటము, అక్కడే ఉండటం, ఇది ఏదైతే ఉందో కృష్ణ సంబంధమే వీళ్ళకు ఉండేటువంటి పవిత్రత, పరిశుద్ధత. అలా కనుక మనం కనుక వచ్చినట్టయితే భూయోమాయి వందునాము పరిశుద్ధమే కనుక మనం వచ్చినట్టయితే అంటున్నారు. ఎటువంటి పరిశుద్ధిత అంటే ఆనాడు విభీషణుడు వచ్చాడు అంతరిక్షికత శ్రీమాన్ చెప్పని సముద్రం నుంచి వచ్చేటప్పుడు రామచంద్రుడు యొక్క దివ్యపాదాల విందములు ఆశ్రయించేటప్పుడు అదిగో మనం భగవంతుడి సన్నిధికి వెళుతున్నాము, మనకు స్నానం చేసి మరిగట్టుకుని వెళ్ళాలి అని వెళ్ళలేదుట. వచ్చింది సముద్రం నుంచి వచ్చాడు, ఒక మునక మునిగి రావచ్చు కదా, సముద్రంలో మనకి స్నానం చేసి రావచ్చు కదా, లేదుట. శరణాగతి చేసినప్పుడు ఎలా ఉన్నవాడు అలాగే చేయాలని చెప్పి మనకు శాస్త్రం. అందులో అలాగే వచ్చాడు చేశాడు, అది ఆయనకు ఉదయ పరిశుద్ధి. అలాగే మన అర్జునుడు ఉన్నాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణమయ్య మంత్రాన్ని ఉపదేశం చేశారు గీతలో చివరికి స్వామి. ఏమండి ఎక్కడ ఉపదేశం చేశాడో తెలుస్తున్నా, యుద్ధ రంగంలో ఉపదేశం చేశాడు. ఓ పక్కన గుర్రాల కదా బొమ్ము ఇవన్నీ కూడా వేస్తోంది పైన, వీడు కూర్పు వేసుకుని ఉన్నాడు. భగవంతుడి ఆయన వదిలేద్దాం,
కృష్ణ ఈయన అర్జునుడు ఎలా ఉన్నాడు? యుద్ధానికి వెళ్ళినప్పుడు కవచాలు అని ధరించున్నాడు, కిరీటం ధరించున్నాడు, తర్వాత కాళ్ళకి ఇది మన ఎవరైనా ఉన్నాయి కదా బూట్లు లాంటివి వేసుకున్నాడు అర్జునుడు. ఇది సందర్భాలు ఏమండి అంటే అర్జునుడికి ఉండేటువంటి హృదయ పరిశుద్ధి ఏదైతే ఉందో దాన్ని చూసి భగవాన్ ఉపదేశం చేశాడు. అతను కూడా పరిశుద్ధితోనే అతను ఆశ్రయించాట. అలాగే ద్రౌపది రజస్వలు అయ్యి సభలోకి రాకున్నటువంటి సమయం అయినా కూడా లాక్కు రాబడింది. అటువంటి సందర్భంలో ద్రౌపది శరణాగతి చేసింది భగవాను. చేసినప్పుడు భగవానుడు కూడా ద్రౌపది యొక్క హృదయ పరిశుద్ధి గమనించి అక్షరమైనటువంటి వరువులు ఇవ్వలేదా అటువంటి పరిశుద్ధి. అలాగే గజేంద్రుడు ఉన్నాడు, అదంతా మొత్తం దిగినటువంటి మడుగు మొత్తం కూడా బురద అయిపోయింది, రక్తం అయిపోయింది, కలుషితం అయిపోయింది. కానీ వీడి మనస్సు మాత్రం కలుషితం కాలేదు. గజేంద్రుడిది అత్యంత పవిత్రంగా ఉంది. వీరు ఒక మాట అంటారు, సాహంకడే బ్రహ్మధుసూదన కనస్థ కమలాన్యేవ పాదయోదర్పితుం తవాయా. హే భగవన్, నీ పాదాల విందములందు సమర్పించాలని చెప్పని ఈ తామర పుష్పాన్ని తెంపి నా కొండం పైన పెట్టుకుని ఉన్నాయా? నువ్వు కనుక ఒక్క క్షణం కనుక ఆలస్యం చేసినా అది మునిగిపోతుంది, నేను మునిగిపోతా. నేను చెప్తున్నాను కదా, నాహం కళేబరస్యాస్య ప్రాణార్థం అంటే నా యొక్క దేహాన్ని కాపాడుకోవాలని కాదయా. హే మధుసూదన, ఇదిగో కరస్థ కమలం, ఈ చేతుల పుష్పాన్ని సమర్పిద్దామని చెప్పని. ఈ కొండ మీద ఏమిటి కొండమే కదా, కనీసం కలము కలదంటే కలి అంటే దానికి చెరి అంటే కొండమే అద్భుతంగా. అప్పుడు కదా వెంటనే స్వామి తిరిగిన చెప్పలు శంఖచక్రములు కైదు సంధింపులు అని చెప్పని అనుగ్రహించారు. అటువంటి పవిత్రత మరి పూయమ్మాయి వందున తూ మలర్ తూవి కొడుదు. తూ మలర్ అంటే అంటే పరిశుద్ధమైనటువంటి పుష్పములు సమర్పించి పంచున్నాం కదా దీంట్లో మనం. అంటే దీంట్లో ఎటువంటిది ఏం సమర్పించాలి భగవంతుడి కంటే మనకి అర్థంగా స్వామి చెప్పారు కదా, మీరు ఏ ఉంటే సమర్పించండి, పత్రం పుష్పం ఫలం తోయం ఏది ఉంటే మీరు దాన్ని నాకు సమర్పించచ్చు అని చెప్పండి. మనకు అందరికీ తెలుసు పత్రం అంటే ఏదో తెలుసు, అంటే తులసి గల సమర్పించిన పత్రమే. పుష్పం అంటేనేమో ఏ విధంగా పుష్పమైనా మనం సమర్పించాలి, రకరకాల పుష్పాలు. ఫలం అంటేనేమో మనకు ఉండే శబరి రేవి ఫలం పెట్టింది కాబట్టి ఏదైనా ఫలాలు సమర్పించాలి. తోయం అంటే ఏంటంటే మనం సర్వం కృష్ణార్పణ వస్తువును ఏం చేసినప్పుడు కూడా మనం జలంతో చేస్తాం కదా అది అనుకోవచ్చు. కానీ మనకి వేదం తెలిసిన వాడు పెద్దవాడు ఒక 4 రకాల చెప్పారు వీటికి. ఎటువంటి తెలిసిన పత్రం అనగానేట భగవంతుడు వేదవేద్యుడు, ఎప్పుడు కూడా వేదం విన్నపం చేసి వాడు కొంత కళ్ళ ఉంటుందిట. తర్వాత ఏమిటంటే ఆ వేదాన్ని చాలా చక్కగా ఆలోచిస్తాట స్వామి. గీతలో చెప్తూ అంటారు స్వామి, బుద్ధమూలమధచ్చ కర్మశ్వత్తం రాహులం వ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదవేదవిత్ అంటారు. అంటే ఏమిటి? ఆ చెట్టు ఏదైతే ఉందో దానికి ఒక చెట్టుని అశోక వృక్షం అని చెప్పి ఛందాంసి యస్య పర్ణాని అంటే దాని ఆకులుట ఛందాంసి అంటే ఛందములు అంటే వేదములు అని చెప్పని. అంటే ఏమిటి? ఇప్పుడు ఆకులు అంటే పత్రాలు కదా, అటువంటి వేద శాఖల్లో కనుక ఋగ్వేదం కానీ యజుర్వేదం కానీ సామవేదం కానీ వీటితో భగవంతుడు ప్రసన్నుడవుతాడట. అలాగే మనకి పుష్పం అన్నారు. పుష్పం అంటే మనం ఇవాళ సమర్పిస్తే రేపు వాడిపోయేటువంటి పుష్పాలు ఇవి కాదండి, అది భారతంలో అష్టవిధ పుష్పాలు అని చెప్పారు. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, జ్ఞాన పుష్పం తప పుష్పం, ధ్యాన పుష్పం విశేషత, సత్యం అష్టవిధం పుష్పం, విష్ణు ప్రీతికరం భవేత్. భగవానుడికి ఇష్టమైనటువంటివి ఇదిగో ఈ 8 రకాలైనటువంటి పుష్పాలు. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, జ్ఞానము, తపము, ధ్యానము, సత్యం. ఇది తర్వాత మనకి ఫలం. ఫలం అంటే ఏంటి? ఏం సమర్పించాలని భగవంతుడికి అంటే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటాం కదా, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనేది ఏం చేస్తాం భగవంతుడి గీతలో చెప్పాడు మనకి చక్కగా. కరోషి యదశ్నాని అంటే ఏంటి? నీకై నువ్వు ఏమైనా చేసుకుంటావా, లేకపోతే నీకోసం ఏమైనా తింటావా? యదశ్నాని జుహోషి నీకోసం ఏమైనా యజ్ఞం చేస్తావా, దాసి ఏమైనా దానం చేస్తావా, తర్వాత తపస్సు కౌంటేయ నీకు ఇంకా లోకాల కోసం అని చెప్పని ఇంకేమైనా తపస్సు చేస్తావా కౌంటేయ, తత్కురుష్వమదర్పణం ఆ తరాలంతా కూడా నాకు సమర్పించవయా అని చెప్పన్నాడు. అలాగే తోయం అనేటువంటిది భగవంతుని స్మరించి ఆ గుణానుభవంతో కళ్యాణ గుణాలు మనస్సులో మనకి చక్కగా ఆనందాన్ని కలగజేస్తుండగా మన కళ్ళలోంటి వచ్చేటువంటి ఆనంద భాష్పాలు ఏవైతుంటాయో అది తోయంట. కాబట్టి ఏమంటారు మనకు ఆనందాలు తల్లి తూయమా వందునాం తూమలరు తూవి కొడుదు. తర్వాత వాయినాలు పాడి మనతినాలు చిందెక్క. వాయినాలు పాడి అంటే మనకి నోరు అనేది మనకు ఉన్నందుకు భగవంతుడు ఇచ్చినందుకు చక్కగా మనం కనుక కీర్తించినట్టయితే స్వామి నామ సంకీర్తనం కనుక చేసి వాయినాలు పాడి మనతినాలు చిందెక్క మనస్సున్నందుకు చక్కగా మనస్సుని భగవంతుడి పరం చేసి చక్కగా కనుక
భగవంతునే కనుక మనం ధ్యానం చేసినట్టయితే, చింతించినట్టయితే ఏం కలుగుతుంది? మనకు ఉండేటువంటి పాపాలన్నీ కూడా భగవంతుని ఆశ్రయించక మునుకుండేటువంటి పాపాలు, భగవంతుని ఆశ్రయించిన తర్వాత వచ్చిన పొరపాటు ఇంకా ఉన్న ప్రార్థన పాపాలు, ఇవన్నీ కూడా మొత్తం కూడా సూర్యులో నిప్పుడుగా పడితేలా భస్మీభూతం అయిపోతాయో అలా మొత్తం భస్మీభూతం అయిపోతాయి అని చెప్పని మనకి ఆండాల తల్లి ఈ భాషలో మనకి చక్కగా అనుగ్రహించారు. ఈ రోజు మనకి ఏమవుతుందంటే ఫస్ట్ సెట్ ఎలాగైతే 5 పాఠాలు ఉన్నాయో పరవ్యూహ విభవం అంతర్యామి అత్యాస్వరూపాలు, ఇది పూర్తయింది. అంటే ఏంటి? మనం భగవంతు వైపు తిరిగాం అంటే భగవద్ ఆవిర్భాష అనేటువంటిది మనకి కలిగింది ఇప్పుడు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుని ఎలా ఆశ్రయించాలి మనం అనేది మనం తెలుసుకోవాలి. ఆశ్రయించాలంటే మనం ఎలా తెలుసుకోవాలంటే మనం అది ఒక పెద్దవాళ్ళు ఎవరుకుంటారో మహాత్ములు, ముందే భగవదనుభవం పొందిన వాళ్ళు ఎవరుకుంటారో వాళ్ళని ఆశ్రయించి మనం తెలుసుకోవాలి. ఆశ్రయించే దశ ఏమంటాం మనం? ఆశ్రయణ దశ అంటాం. అది రేపటి నుంచి మనకు ప్రారంభం అవుతుంది. ఇంత అద్భుతమైనటువంటి భాషలో ఏది ఉందో దీన్ని నేను చిన్న చిన్న ముక్కల కింద చేసి మీకు చెప్తాం. గోరుముద్దలు తినిపించినట్టుగా అందరూ కూడా చక్కగా దీన్ని అనుసంధానం చేయండి. జై శ్రీమన్నారాయణ. మాయనై మాయనై మన్ను వరమధురై మైందనై வடமதுரை மைந்தனை தூய பெருநீர் துணை துறைவனை ஆயரு குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் குமரன் விளக்கும் அடியன் தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் சுகதருவான் நின்னனவும் தூயனில் தூஷாகும் ஏலோரெம்பாவாய் சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం.